గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఈ వీడియోలో గతంలో మన యొక్క పోటీ పరీక్ష నిమిత్తం టెట్ మరియు డిఎస్సి రెండు రాష్ట్రాల అభ్యర్థులను ఉద్దేశించి గతంలో అడిగిన అంశాల దృష్ట్యా కొన్ని ప్రశ్నలు తీసుకొని రావడం జరిగింది మిత్రమా. సో ఇదే తరహాలోనే హిస్టరీ, సివిక్స్, ఎకానమీకి సంబంధించిన అంశాలు కూడా మీ ముందు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రేపటి వీడియోలో సివిక్స్ సంబంధించిన అంశాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. అలా నూతనంగా మన యొక్క ఛానల్ చూస్తున్న మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళు మొదటగా చూసిన వాళ్ళైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైవ్కి వచ్చే మిత్రులందరూ కూడా ఒక చిన్న లైక్ చేస్తూ వచ్చే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. ఆల్ వియర్స్, సో అందరికీ వన్స్ అగైన్ రైట్ మిత్రమా. సో రైట్ మిత్రమా, సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ ఆల్ వియర్స్ రైట్ సార్. సో చిన్న ప్రతిపాదన ఎనీవే. సో మన లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా శుభ సాయంత్రం మిత్రమా. సో ఈరోజు మన యొక్క డిస్కషన్లో భాగంగా గతంలో అడిగినటువంటి టెట్ మరియు డిఎస్సికి పదే అడుగుతున్న ప్రశ్నపత్రాల నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకురావడం జరిగింది. వాటిని ఒకసారి గమనిస్తూ ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఏపీ అదే మాదిరిగా తెలంగాణ వాళ్ళకి ఉమ్మడిగా ఉన్న పాఠ్యాంశాల దృష్ట్యా. సో కాబట్టి వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. లైవ్కి వచ్చిన వాళ్ళు కొంతవరకు లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికీ వచ్చిన నోటిఫికేషన్, తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైతున్నారో 30వ తారీఖు 1వ తారీఖు రాయబోతున్న ఎగ్జామ్ నిమిత్తం మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అత్యంత ప్రామాణికంగా ఉంటుంది మిత్రమా. సో దానికి సంబంధించిన రివ్యూ కూడా 18th రోజు రాసిన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. సో ఆ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించిన అంశాల దృష్ట్యా అన్ని రకాల పోటీ పరీక్షల నిమిత్తం అంటే ఇక్కడ అన్ని సెగ్మెంట్ ఆధారంగా చేసుకొని కంప్లీట్గా మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల సుమారు ఇప్పటివరకు గ్రాండ్ టెస్ట్ ఒక 12 వరకు గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేసాం. సబ్జెక్ట్ వైజ్గా తరగతి వారీగా ఉంటవి. ఇంటర్మీడియట్ సంబంధించిన కంటెంట్ పైన కూడా ఈరోజు గ్రాండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది మిత్రమా. ఆ తరహా మొత్తం ఈ కోర్స్ వచ్చేటప్పటికి 499 రూపీస్కి మనకు అందుబాటులో ఉంటుంది రైట్ సార్. సో ఈ స్టోర్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది మిత్రమా. సో అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైతే టెస్ట్ రాయలేదో మన ఎగ్జామ్కి చివరి దశలో తప్పకుండా మనం టెస్ట్ రాయడం అనేది ప్రామాణికంగా ఉంటుంది. అది ఉపయుక్తం చేసుకోండి. రిమైనింగ్ అదే మాదిరిగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి టెస్ట్ సిరీస్ కోర్స్ని ఇటీవల కాలంలో ప్రారంభించాం. ఒక షెడ్యూల్ ప్రకటించాం. ఆ షెడ్యూల్ ప్రకారంగా అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు కంప్లీట్గా ఎగ్జామ్ వరకు ఒక ప్రణాళికబద్ధంగా ఈ టెస్ట్ సిరీస్ కొనసాగుతుంది మిత్రమా. అన్ని సబ్జెక్టులపైన టెస్ట్ ఉంటుంది. ఇందులో సోషల్ కంటెంట్ ఏదైతుందో ఆ సోషల్ కంటెంట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ యొక్క కోర్స్ లోపల. సో అలాంటి ఈ టెస్ట్ సిరీస్ని 599 రూపీస్కి అందిస్తున్నాం మిత్రమా. ఇది ఆఫర్లో కొనసాగుతుంది ప్రైస్ రైట్ సార్. సో ఆ విధంగా ఈ టెస్ట్ సిరీస్ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. త్వరలోనే మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో సోషల్ కంటెంట్ కోర్స్ కూడా ఏపీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా. ఎస్, ఇక మన యొక్క ప్రశ్నలోకి వెళ్తే రైట్ సార్. సో ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్ రైట్ సార్. ఎస్, సో 30 రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కానీ ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు టెస్ట్లు ఇచ్చే ప్రయత్నం చేయండి సార్ ఈ చివరి దశలో రైట్ సార్. ఎస్, ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. సో వన్స్ సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకు కలిగే అభ్యాసన ఫలితాలలో సరికానిది ఏది అన్నాడు. ఇచ్చిన దాన్ని ఉద్దేశించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. వన్స్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. సౌర కుటుంబంలో మన భూమి అనేటటువంటి పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఈ పాఠ్యాంశాన్ని చదవడం ద్వారా విద్యార్థులకు కలిగే అభ్యాసన ఫలితాలలో సరికానిది ఏది అని పేర్కొన్నాం. సరికానిది ఏది అని రైట్ మిత్రమా. సో ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుంటే ఆప్షన్ల దృష్టి చూసినట్లయితే మిత్రమా, ఎస్, ఖగోళ వస్తువుల గురించి అవగాహన పొందుతారు అనడంలో అనిశ్చితి. సౌర కుటుంబంలో వివిధ అంశాల గురించి అవగాహన పొందుతారు. ఇక్కడ అనిశ్చితి అని పేర్కొన్నాడు. స్వయం ప్రకాశితాలు, గ్రహాలు, ఉపగ్రహాల మధ్య భేదాన్ని గుర్తిస్తారు. భూమి ఒక ప్రత్యేకత లేని ఖగోళ వస్తువుని గ్రహిస్తారు అన్నాడు. ఇచ్చిన వాడిని ఆధారంగా చేసుకొని సరైనవి ఇక్కడ
సరికానిది ఏది అన్నాడు, అభ్యాసన ఫలితాలలో సరికానిది ఏది అన్నాడు. ఇగో ఈ సరికాని అంశాల దృష్ట్యా కింది వాటిని ఆధారంగా చేసుకుని సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్, ఒక్కసారి గమనించినట్లయితే కొంచెం మన యొక్క లైవ్ నోటిఫికేషన్ మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి కొంచెం చేరవేసే ప్రయత్నం చేయండి మిత్రమా. అందరం కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్, ఒక చిన్న లైక్ చేయండి. సో అందరికీ చేరవేసేటట్టు చూడండి. రైట్ సార్. ఖగోళ వస్తువుల గురించి అవగాహన పొందుతారు అనడం అనేది ఒక అనిశ్చితి అన్నాడు. ఇక్కడ అనిశ్చితి అంటే అసత్యము అని, అవాస్తవము అని, లేదా సరైనది కాదు అని అర్థం. సో కాబట్టి ఇక్కడ అనిశ్చితి అన్నాడు. సాధారణంగా అయితే ఖగోళ వస్తువుల గురించి అవగాహన పొందుతారు. సో సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటివని సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠ్యాంశం చదవడం వల్ల మన అభ్యర్థికి కలిగేటటువంటి ప్రతిఫలాల్లో ఒకటి ఖగోళ వస్తువుల గురించి అవగాహన పొందుతారు అనడం అనిశ్చితి అన్నాడు. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు. నెక్స్ట్ మీనింగ్, సౌర కుటుంబంలో వివిధ అంశాల గురించి అవగాహన పొందుతారు. రైట్ మిత్రమా, ఇది వాస్తవమే. నెక్స్ట్ మీనింగ్ అదే మాదిరిగా స్వయం ప్రకాశితాలు అన్నాం. స్వయం ప్రకాశితాలని నక్షత్రాలు అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు సార్? నక్షత్రాలు అంటున్నాం. అలా స్వయం ప్రకాశితాలు అంటే గ్రహాలు అంటే ఉపగ్రహాల మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తారు. స్వయంగా ప్రకాశించే ఖగోళ వస్తువులని గ్రహాలు నక్షత్రాలనే పేరుతో ప్రతిపాదిస్తారు. రిమైనింగ్, ఒక గ్రహానికి ఉండవలసిన ధర్మాలను ఆధారంగా చేసుకొని స్వయంగా ప్రకాశించకుండా గోళాకారంగా ఉండి నక్షత్రాల నుండి శక్తిని పొందుతూ కొంత శక్తిని రిఫ్లెక్ట్ చేసే స్వభావాన్ని, అల్బిడో స్వభావాన్ని వ్యక్తపరుస్తూ ప్రధానంగా నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి, నిర్దిష్టమైన ఆత్మభ్రమణం, నిర్దిష్టమైన పరిభ్రమణ కాలాలను కలిగి ఉండి ఆ నక్షత్రం చుట్టూ నిర్దిష్టమైన కక్షలో పరిభ్రమణం చెందే స్వభావం కలిగిన ఖగోళ వస్తువులని గ్రహాలన్నాం. సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఉపగ్రహాలను పరిగణలో తీసుకుంటే యాజ్ యూజువల్గా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ దృష్ట్యా 297 ఉపగ్రహాలు మన యొక్క సౌర కుటుంబంలో ఉన్నది. అందులో అత్యధిక ఉపగ్రహాలు కలిగి ఉన్నది మన శని గ్రహంగా పేర్కొనొచ్చు. రెండో అత్యధికంగా విస్తరించిన బృహస్పతి గ్రహంగా పేర్కొనొచ్చు. ఈ ఉపగ్రహాలు అంటే నక్షత్రాలను కేంద్రకంగా చేసుకుని పరిభ్రమణం చెందేటటువంటి గ్రహ స్వభావం కలిగిన ఖగోళ వస్తువులని గ్రహాలన్నాం. గ్రహానికి ఉండవలసిన ధర్మాలను కలిగి ఉండి ఒక గ్రహాన్ని కేంద్రకంగా చేసుకుని పరిభ్రమణం చెందే వాటిని ఉపగ్రహాలు అంటున్నాం. అలా సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహంగా పిలువబడుతున్న శని గ్రహం ఇప్పటివరకు చూసినట్లయితే 146 ఉపగ్రహాలు విస్తరించున్నాయి. రైట్ సార్. బృహస్పతి గ్రహానికి గమనించినట్లయితే మిత్రమా 95 ఉపగ్రహాలు విస్తరించున్నాయి ఇప్పటి వరకు అయితే. రైట్ సార్. ఇలా మనకి ఉపగ్రహాల మధ్య భేదం గుర్తిస్తారు. దాంతో పాటుగా భూమి యొక్క ప్రత్యేకత లేని అన్నాడు. సాధారణంగా ఒక ప్రత్యేకత కలిగిన ఖగోళ వస్తువుగా గుర్తిస్తారు. భూమిపైన 2/3 వంతు, 2/3 వంతు కంప్లీట్గా ముక్తంగా భూమి ఉపరితలం దృష్ట్యా ఎక్కువ భాగం జలభాగం ఉంది కాబట్టి జలయుత గ్రహం అన్నాం, నీలి గ్రహం అన్నాం, అదే మాదిరిగా జీవగ్రహం అని పేర్కొన్నాం. మిగతా అన్ని ఖగోళ వస్తువులతో పోల్చుకుంటే భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి భూమిని ఒక ప్రత్యేక వస్తువుగా గుర్తిస్తారు. రైట్ సార్. ఈ అన్ని ప్రతిపాదనలు కానీ ఇక్కడ ప్రత్యేకత లేని ఖగోళ వస్తువు అన్నారు కాబట్టి ఇగో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది సరికానివిగా పేర్కొనొచ్చు. సరికానివి ఏవి అంటే 1 మరియు 4 సరికానివి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఇందులో ఈ ఉపగ్రహాలలోకి వెళ్ళా మన సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ. అది బృహస్పతి గ్రహం యొక్క ఉపగ్రహం. జీవం ఉండబోతుంది, జీవం ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్న ఉపగ్రహం శని గ్రహం యొక్క ఉపగ్రహమైన టైటాన్. రైట్ సార్. ఎస్. ఇటీవల గ్రహించిన మిత్రమా, ఎస్, ఈ మధ్య కాలంలో అడుగుతున్న ప్రశ్నల యొక్క సరళిని పరిగణించుకుని వచ్చాం మిత్రమా. క్రింది వానిలో సరైనది గుర్తించండి. సో ప్రతిపాదన ఏ, అదే మాదిరిగా ప్రతిపాదన బి అని ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని ఒకసారి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్. ఖగోళంలోని నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన ఖగోళ వస్తువుల గుంపుని నక్షత్ర రాశులు అంటున్నాం. భూమి ప్లస్ సూర్యుడు ప్లస్ చంద్రుడు అంతర్భాగమైన లేదా అంతర్లీనం లేదా అంతర్భాగం గల నక్షత్ర రాశిని భారత్లో ఆకాశగంగా అని అంటారు. ఈ రెండింటి దృష్ట్యా కింది వాటిలో సరైనది ఏది అన్నాడు. ఏ సరైనది, బి సరైనది, ఏ మరియు బిలు 2 సరైనవి, బి తప్పు, ఏ ఒప్పు అన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా ఖగోళంలో నక్షత్రాల యొక్క సమూహాలతో ఏర్పడినటువంటి ఓ ఖగోళ వస్తువుల యొక్క గుంపు ఏదైతుందో ఆ గుంపుని నక్షత్ర రాశులు అంటాం. వీటినే ప్రధానంగా గెలాక్సీలు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ గెలాక్సీలనే తారాగానం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో వీటినే ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా గెలాక్సీలనే తారాగానం అన్నాం. వీటిని నక్షత్ర రాశులు లేదా నక్షత్ర మండలాలని కూడా అంటున్నాం. అలాంటి గెలాక్సీ అనేటటువంటి పదాన్ని గ్రీకు భాష నుండి స్వీకరించాం. గెలాక్సీ అంటే పాల పదార్థము అని అర్థం. గెలాక్సీ అంటే ఏంటి సార్? పాల పదార్థం అని అర్థం.
అందులో మన యొక్క భూమి, సూర్యుడు, చంద్రుడు, భూమితో పాటు ఇతర గ్రహాల యొక్క సమూహం ఏదైతుందో ఆ యొక్క మొత్తం సమూహాన్ని పాలపుంత అనేటటువంటి గెలాక్సీగా పేర్కొన్నాం. ఇగో ఈ పాలపుంత అనే గెలాక్సీకి భారతీయులు పెట్టిన నామకరణం ఆకాశగంగా అన్నారు. భారతీయులైతే ఆకాశగంగా అనేటటువంటి పేరు పెట్టారు. ఏమన్నారు మిత్రమా? ఆకాశగంగా. ఇగో ఈ చైనా వాడైతే ఖగోళ నది అనేటటువంటి పేరు పెట్టాడు. చైనా వాడు ఖగోళ నది అని. అదే మాదిరిగా ఇబ్రూలు అయితే కాంతి నది అనేటటువంటి పేరుతో పిలిచారు. కాంతి నది. రైట్ మిత్రమా? ఈ తరహా మనకున్నటువంటి ఎస్కిమోలు, గ్రీకులు, అదే మాదిరిగా యూకూతులు కూడా స్థానిక నామాలు పిలిచారు. కాబట్టి ఏబీలు రెండు సరైనవి. కాబట్టి ఏబీ రెండు సరైనవి అనేటటువంటి థర్డ్ ఆప్షన్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి మిత్రమా, వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా, క్లియర్ కదా? కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ గుర్తించండి. దాంతోపాటు ఒక చిన్న లైక్ చేయండి. రైట్ సార్? ఎస్. ఇక అదే మాదిరిగా కోర్స్ని కొంచెం మన యొక్క టెస్ట్ సిరీస్ని కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్ మూమెంట్లో సో చాలామందికి ఉపయుక్తమయ్యే అవకాశం ఉంటుంది మిత్రమా. ఈ తరహా ప్రశ్నల యొక్క సరళే ఉంటుంది గ్రాండ్ టెస్ట్లో కానీ టెస్ట్లో కానీ. సో 100% మిత్రమా మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయాన్ని దగ్గర చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం ఎవరైతున్నారో ఈ చివరి దశలో తప్పకుండా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఏపీ వాళ్ళకి ఇటీవల కాలంలో ఏర్పాటు చేశాం. వాళ్ళకి టెట్ మరియు డిఎస్సి దోహదపడే విధంగా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. రిసీవ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రైట్ సార్? సో ఇదే స్థాయిలో నెక్స్ట్ రిమైనింగ్ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఎస్ మిత్రమా? రైట్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. రైట్ మిత్రమా? ఎస్. ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్. నక్షత్ర రాశులకు అవి కనిపించే పెద్ద పరిమాణం ఆధారంగా వాటికి జంతువుల, వస్తువుల యొక్క పేర్లు పెట్టారు. జంతువుల యొక్క పేర్లు, వస్తువుల యొక్క పేర్లు పెట్టారు అన్నాడు. రైట్ సార్? జంతువుల యొక్క పేర్లు, వస్తువుల యొక్క పేర్లు ప్రస్తావించారన్నాడు. రైట్ మిత్రమా? ఎస్. ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ నక్షత్ర రాశులకి అంటే గెలాక్సీలకి అవి వాటి యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని జంతువులు, వస్తువులు, జీవుల పేర్లు పెట్టారట. మానవుడు చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహం. ఆధునిక కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. రైట్ సార్? క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్. ఒకసారి సరికాని వాక్యాన్ని గుర్తించండి అయ్యా. సో ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుంటే కొంచెం ఆలోచించదగిన విధమే. రైట్ సార్? రైట్ సార్? ఒక్కసారి గమనించండి మిత్రమా. ఎస్. కామన్. ఎస్ మిత్రమా? రైట్. నక్షత్ర రాశులకు అవి కనిపించే పెద్ద పరిమాణం ఆధారంగా వాటికి జంతువులు ప్లస్ అదే మాదిరిగా వస్తువులు ప్లస్ జీవుల పేర్లు పెట్టారన్నాడు. పాఠ్యాంశాన్ని గమనించినట్టు నక్షత్ర రాశులకు అవి కనిపించే ఆకారం ఆధారంగా, పరిమాణం కాదు ఆకారము. ఏ ఆకారం ఉంటే ఆ ఆకారాన్ని బట్టి వస్తువుల ఆకారం వస్తువులు, జీవుల ఆకారం ఉంటే జీవుల పేర్లు, జంతువుల ఆకారం ఉంటే జంతువుల పేర్లు ప్రస్తావించారు. ఆండ్రీ మెడా, హైడ్రా, పాలపుంత. రైట్ సార్? సో పాలపుంత మిల్క్వే అని చెప్పేసి అని పేర్కొన్నాం. సో పాల పదార్థం మాదిరిగా తెల్లగా ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని పాలపుంత అనే గెలాక్సీగా పేర్కొన్నాం. ఆండ్రీ మెడా అదే మాదిరిగా మన యొక్క పాలపుంతకి దగ్గరగా ఉండే గెలాక్సీని ఆండ్రీ మెడా అన్నాం. విశ్వంలోనే అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. హైడ్రా అనేది ప్రధానంగా మీకు అర్థమైంటుంది. రైట్ సార్? అలా ఆకారాన్ని బట్టి వాటికి ఆ పేర్లు పెట్టారు నక్షత్ర రాశులకి. రైట్ సార్? మానవుడు చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశిలో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహము అన్నాం. వాస్తవమే. ఈ సెకండ్ ఆప్షన్ అనేది సరైనదిగా పేర్కొనొచ్చు. ఈ సప్తర్షి మండలంలోనే మనకు ధ్రువ నక్షత్రం కూడా కనిపిస్తుంది. రైట్ సార్? సో ధ్రువ నక్షత్రంలో ప్రధానంగా గమనించినట్లయితే అరుంధతి నక్షత్రం అనేది మన భూమి ఉపరితలంపై ఎల్లప్పుడూ కూడా 90 డిగ్రీల కోణంతో ప్రకాశిస్తుంది. సో హిందూ సాంప్రదాయబద్ధంగా ఒక్కటైనటువంటి జీవితాలు ఏవైతున్నాయో అవి ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని హిందూ సాంప్రదాయబద్ధంగా మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ రోజే అంటే ఆ మ్యారేజ్ రోజు అంతో ఇంతో పట్టపగలు ఉదయం 10 గంటలకు 11 గంటలకు మేమేదే సార్. సో ఆల్మోస్ట్ మనకి 11 నుంచి 3 గంటల మధ్య కాలంలో ఎంతో కొంతవరకైతే వ్యవహారిక జీవితంలోకి అడుగు పెడతారు ఇద్దరు. అడుగుపెట్టిన వాళ్ళు అబ్బాయి మేడం గారికి చూపెడతాడు ఒకరోజు చుక్క. ఆ మ్యారేజ్ రోజు మాత్రమే చూపెడతాడు. ఆమె పట్టపగలే చుక్క చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత కాలం నుంచి ఇక చుక్కలు వేరే ఎవరు చూపెడతారు, ఎవరు చూస్తారు అనే విషయం మీ వ్యక్తిగతంగా వదిలిపెడుతున్నా. అలా
ఆ రోజు చుక్క ఎటువైపు చూస్తారంటే ఫంక్షన్ హాల్లో ఫోటో సైజ్ బాగా రావడం కోసం ఎటంటే అటు చూస్తారు. కానీ సర్వసాధారణంగా అరుంధతి నక్షత్రం ఉత్తర ధ్రువం వైపు కనిపిస్తుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే సప్తర్షి నక్షత్ర మండలంలో ఉంటుంది. రైట్ సార్. ఇలా మానవుడు చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశుల్లో ఒకటి సప్తర్షి మండలం. అందులోనే నక్షత్రాల సమూహం ఉంది. ఏంటి సార్? 7 నక్షత్రాల సమూహం. సో ఇక్కడ చాలా తేలికగా గుర్తించగలుగుతున్నాడు, అందుకే ఇద్దరు చూపిస్తారనమాట. రైట్ సార్. ఎస్, ఆ తరహా మానవుడు చాలా తేలికగా, ఇది వాస్తవం మిత్రమా. రిమైనింగ్ ఆధునిక కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులు సూచించేవారు. పూర్వకాలంలో మన పెద్దలు వాచ్ కానీ క్లాక్ కానీ లేనప్పుడు కొంతవరకు నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని టైం చూసేవారు. రైట్ సార్. అంటే గుర్తించుకునేవారు, ఈ టైంకి పోవాలి, ఆ టైంకి వర్క్ చేయాలి, సో మార్నింగ్ పోవాలి. సో అంతో ఇంతో తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే సో మబ్బుల మార్నింగ్ టైంలో పోయి 3 గంటలకు 2 గంటలకు చూస్తే మనకి దీని ధ్రువ నక్షత్ర సహాయంతో మూట కొట్టేవారు. మూట కొట్టడం అంటే మనకు పవర్ లేనప్పుడు, కరెంట్ లేనప్పుడు వాటర్ ఎడ్ల సహాయంతో కొంతవరకు వాటర్ తోడి పొలానికి పోసేవారు. ఆ నేపథ్యంలో వాళ్ళు ఉపయోగించిన నక్షత్రాల యొక్క సమూహంలో ఇగో ఈ యొక్క ధ్రువ నక్షత్రం అనేది దోహదపడేది. అందులో వాళ్ళు ఆధునిక కాలంలో చేశారా, ప్రాచీన కాలంలో చేశారా అంటే ఇది ఆధునిక కాలం కాదు, ప్రాచీన కాలంలో వాళ్ళు ధ్రువ నక్షత్రాల సహాయంతో ఈ పని చేసేవారు. కాబట్టి ప్రాచీన కాలం అనేది వాస్తవం. కావున 3వ ఆప్షన్ సరికాదు, ఇక్కడ 1వ ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టి ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే వన్స్ ఒక 2వది సరైనది, 4వది సరైనది. సరికాని వాక్యం అన్నాడు 1 మరియు 3 రెండు కూడా సరికావు. కాబట్టి 1, 3 అనేటటువంటి 1వ ఆప్షన్ క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్, ఎగిలివారంగా మబ్బుల. రైట్ సార్. 3 చీకట్లు. రైట్ సార్. కారుకోలు, 3 చుక్కలు కారుకోట్లు. రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. ఎనీవే ఏదేమైనా పర్లేదు సార్. ఎస్, నెక్స్ట్ కామన్. రైట్ సార్. ప్రతిపాదన ఏ, అదే మాదిరిగా ప్రతిపాదన ఆర్. ఇటీవల కాలంలో ఈ ఎస్జిటి పేపర్ రాస్తున్న వాళ్ళు కూడా మధ్యాహ్న సమయంలో కానీ మార్నింగ్ సమయంలో కానీ కొంచెం చుక్కలు చూస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. గణిత పేపర్ వల్ల, మెథడాలజీ వల్ల, పిఐఈ వల్ల కొంత కనిపిస్తున్నాయి వాళ్ళకి. మన సోషల్ వాళ్ళు మాత్రం తప్పకుండా ఎస్ఏ సోషల్ ఏపీ తెలంగాణ అభ్యర్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడొద్దు. 30వ తేదీ 1వ తేదీ తర్వాత రాసేవాళ్ళు చూడకుండా మ్యాక్సిమం ఉండడం కోసం వెంకట్ సార్ మీకు దోహదపడతాడు, అది గమనించండి. అందుకోసం మన యొక్క కోర్స్ని, మన యొక్క టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకోండి, తప్పకుండా మీకు చుక్కలు కనబడాయి. సో కంప్లీట్గా నిరంతరం కూడా ప్రకాశవంతంగా ఉండే శుక్రగ్రహం మాదిరినే దోహదపడతాం. అందుకే ఈవినింగ్ స్టార్ బ్యాచ్ తీసుకున్నాం మనం. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కంప్లీట్గా రిసీవ్ అవుతుంది. తప్పకుండా మొత్తం ఈవినింగ్ స్టార్ బ్యాచ్ అయితే మిత్రమా జాగ్రఫీ క్లాసెస్ కంప్లీట్గా రిసీవ్ చేసాం, కంప్లీట్గా ఏర్పాటు చేసాం. గమనించండి మిత్రమా. ఇక్కడ చూస్తే రవి 8 గ్రహాలు ఉపగ్రహాలు ఆస్ట్రైడ్స్ ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు కలిసి సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి అన్నాడు. నెక్స్ట్ ప్రతిపాదన ఆర్. సూర్యుడు యజమానిగా ఉన్న దానిని సౌర కుటుంబం అని అంటాము అన్నాడు. ఇచ్చిన వాటి ఆధారంగా ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్, రైట్ సార్. ఇక్కడ రైట్ మిత్రమా, రవి అంటే మన రవి కాదు. రైట్ సార్. సూర్యుడు అని అర్థం. ఎవరు సార్? సూర్యుడు. అలా సూర్యుడు 8 గ్రహాలు ఉపగ్రహాలు ఆస్ట్రైడ్స్నే గ్రహశకలాలు అంటున్నాం. సో రీసెంట్గా మొన్న అడిగాడు, ఈ ఆస్ట్రైడ్స్ అనేవి అంగారక గ్రహానికి బృహస్పతి గ్రహానికి మధ్యలో ఉంటవి. సో ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు మిత్రమా. ఈ ఆస్ట్రైడ్స్ యొక్క బెల్ట్ను ఆధారంగా చేసుకునే వీటిని అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు అంటాం. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఈ యొక్క ప్రతిపాదన ఏ అనేది వాస్తవాన్ని తెలియపరుస్తుంది, ప్రతిపాదన ఆర్ అనేది కూడా వాస్తవాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవి అనేటటువంటి ప్రతిపాదన మనకి ఆన్సర్గా తెలియపరచవచ్చు. అలా సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా. సో నెక్స్ట్ వన్ ఒక్కసారి గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. రైట్ సార్. సో ఇచ్చిన వాటి దృష్ట్యా ఆప్షన్లో ఒకసారి గమనిస్తే సూర్యుడు నిరంతరం మండుతున్న ఒక మధ్య తరహా వాయుగోళం. ఎస్ మిత్రమా. నెక్స్ట్ సౌర కుటుంబంలో ఒక క్రమరహితంగా బంధించి ఉంచగలిగే అయస్కాంతత్వ శక్తిని అందిస్తుంది. సూర్యుడు ఉపరితల ఉష్ణోగ్రత 6000 కెల్విన్ల ఉష్ణోగ్రత. భూమి నుండి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. అతి చిన్న ఆస్ట్రాయిడ్ హెర్మస్, అతి పెద్దదైతే సెరస్ ఆస్ట్రాయిడ్స్లో అయితే, ప్రకాశవంతమైనదైతే ఇరాస్. రైట్ మిత్రమా. ఎస్, రవి భాస్కరుడు మిత్రమా, ఆదిత్యుడు, శుక్రుడు, సూర్యుడు కూడా. రైట్ సార్. ఎస్, ఒక చిన్న లైక్ చేయండి సార్. లైక్ చేసేవాళ్ళు ఇంకా మనకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే, తెలిసినటువంటి గ్రూప్లు ఏమైనా ఉంటే అందులో షేర్ చేయండి. అందరూ కలిసి ముందుకెళ్దాం.
సో మీరు ఎంత ఎక్కువ మొత్తంలో సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ కాలం మీ అందరికీ కూడా కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్? ఎస్. సో కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనం చెప్పిన దానికి కొంత ప్రతిఫలం ఉంది, చూస్తున్నారు కదా, సో వాళ్ళకి ఉపయుక్తం అవుతుంది కదా అని ఒక నేచర్తో ఒక నేపథ్యం ఏర్పడుతుంది మనకి. రైట్ సార్? ఎస్. రైట్ మిత్రమా, వన్స్ థ్యాంక్ యూ సార్. ఒకసారి గమనించండి. సూర్యుడు నిరంతరం మండుతున్న ఒక మధ్యతరహా వాయుగోళం, అటు పెద్దది కాదు ఇటు పెద్దది చిన్నది కాదు. అందుకే సూర్యుని లోపల అధికంగా విస్తరించిన వాయువు హైడ్రోజన్, సూర్యునిలో రెండో అధికంగా విస్తరించిన వాయువు హీలియం. హీలియం వాయువును గుర్తించినది విలియం రామ్సే. మనకి ఆవర్తన పట్టికలో కనిపిస్తుంది. ఈ హీలియం వాయువుని విమానాల యొక్క టైర్లలో, వాతావరణ బెలూన్లో వినియోగిస్తాం. ప్రీవియస్ ప్రశ్న. ఆక్సిజన్ ప్లస్ హీలియం వాయువుల యొక్క మిశ్రమాన్ని కృత్రిమ ఆక్సిజన్ సిలిండర్లో వినియోగిస్తారు. 80% ఏమో ఆక్సిజన్, 20% ఏమో హీలియం ఉంటుంది. రైట్ సార్? ఇది ప్రీవియస్ మన డిఎస్సి ప్రశ్న జీకేలో. నెక్స్ట్ ఇక్కడ సౌర కుటుంబంలో ఒక క్రమరహితంగా బంధించి ఉంచగలిగే అయస్కాంతత్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది శుక్రుడు. సౌర కుటుంబంలో తన దగ్గరికి మిగతా అన్ని ఖగోళ వస్తువులను ఆకర్షించుకుంటుంది. క్రమరహితంగా కాదు, క్రమసహితంగా, క్రమబద్ధంగా. రైట్ సార్? కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు. నెక్స్ట్, సూర్యుడు ఉపరితల ఉష్ణోగ్రత 6000 కెల్విన్లు అన్నాం. ఇక్కడ 6000 డిగ్రీల సెల్సియస్ సూర్యుని యొక్క రెండవ పొర. సూర్యునిలో 3 పొరలు ఉంటవి. ఒకటి ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా ఆర్ కేంద్రకము అని. రైట్ సార్? సో ఇక్కడ ఉపరితల పొర ఏదైతే ఉందో దానిలో 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్య భాగంలో 32,400 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కేంద్రకం వద్ద 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలా ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్. కాబట్టి ఈ థర్డ్ వన్ ఈజ్ కూడా రాంగ్ ఆన్సర్గా పేర్కొనదు. కాబట్టి సరైనది, భూమి నుండి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో సగటు దూరం అయితే 149.5 మిలియన్ కిలోమీటర్లు. దీన్ని ఆస్ట్రానమికల్ యూనిట్ అని పేర్కొన్నాం. కావున 1 మరియు 4 రెండూ కూడా సరైనవి. కాబట్టి 1, 4 అనే ఆప్షన్ దృష్ట్యా రెండవది సరైనదిగా పేర్కొనొచ్చు, సరైన దాన్ని గుర్తించినప్పుడు. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్, క్రింది వారిని జతపరచండి అయ్యా. అంగారకుడు, శని, శుక్రుడు, బృహస్పతి, బుధుడు అన్నాడు. రైట్ సార్? ఇచ్చిన వారి దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి ఒకసారి. ఎస్ రాజు గారు, నక్షత్రంలో కాకుండా సూర్యునిలో అయితే 71.6% ఉంటుంది. నెక్స్ట్ 26.4% వచ్చేటప్పటికి మనకి హీలియం వాయువు ఉంటుంది. సిలికాన్ 2.4%. ఎస్. నెక్స్ట్ మిత్రమా, అంగారకుడు 9 గంటల 56 నిమిషాలు అన్నాడు. శని గ్రహం, శుక్రగ్రహం, బృహస్పతి గ్రహం, బుధుడు అన్నాడు. ఇచ్చిన దాని దృష్ట్యా గమనించినట్లయితే మిత్రమా, అంగారక గ్రహాన్ని యుద్ధ దేవత అని పేర్కొంటున్నాం. యుద్ధ దేవత. రిమైనింగ్ శని గ్రహం వలయాలు కలిగి ఉండి అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం శని, అందమైన గ్రహంగా పిలువబడుతున్నది. ఈ శుక్రుడు కుడి నుండి ఎడమ వైపు తిరుగుతాడు. అన్ని గ్రహాలు ఎడమ నుండి కుడివైపు తిరిగితే ఈ శుక్రుడు మరియు వరుణుడు మాత్రం కుడి నుండి ఎడమ వైపు తిరుగుతారు వీళ్ళిద్దరు. రైట్ సార్? బృహస్పతి గ్రహం అతి తక్కువ భ్రమణ కాలం కలిగినది, ఎక్కువ భ్రమణ వేగం కలిగినది. బుధుడిని ఒక ఉపగ్రహ గ్రహము అంటారు. ఉపగ్రహ గ్రహం. చంద్రుని ఒక ఉపగ్రహం అన్న మన భూమి దృష్ట్యా. చంద్రుడికి ఎట్లయితే భ్రమణ కాలం, పరిభ్రమణ కాలం సమానంగా ఉందో అదే తరహాలోనే ఇక్కడ బుధుని యొక్క పరిభ్రమణ కాలం 88 రోజులుంటే భ్రమణ కాలం వచ్చి 59 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ భ్రమణ కాలం, పరిభ్రమణ కాలం కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని ఉపగ్రహ గ్రహంగా పేర్కొన్నాం చంద్రునితో పోల్చి. రైట్ సార్? ఆ తరహా ఇచ్చిన దాని దృష్ట్యా చూసినట్లయితే అంగారకుని యుద్ధ దేవత అని పేర్కొన్నాం. ఈ. రైట్ సార్? నెక్స్ట్ శనిని వలయాలు కలిగినది డి అని పేర్కొన్నాం. శుక్రుడిని కుడి నుండి ఎడమ వైపు తిరిగే గ్రహం కాబట్టి సి అన్నాం. నెక్స్ట్ బృహస్పతి గ్రహాన్ని తక్కువ పరిభ్రమణ కాలం కలిగినది కాబట్టి ఏ అని పేర్కొన్నాం. రైట్ సార్? ఈడిసిఏ. రైట్ సార్? ఈడిసిఏ. నెక్స్ట్ మిత్రమా, ఈడిసిఏ. లాస్ట్ వన్ బి అనేది ఉపగ్రహ గ్రహం బుధుడు. కాబట్టి ఈడిసిఏబి అనేటటువంటి సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ రాజు గారు. రైట్ మిత్రమా? నెక్స్ట్ ఒకసారి గమనిస్తే క్రింది వాటిలో ప్లూటో గ్రహానికి చెందిన సరైన అంశం ఏది? ప్లూటో గ్రహానికి చెందిన సరైన అంశం. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. 1930లో ప్లూటో గ్రహంను క్లైమెండ్ టాంబా అనేటటువంటి ఖగోళ శాస్త్రవేత్త కనుగొన్నారు. ఇది వాస్తవం మిత్రమా? తర్వాత రిమైనింగ్ గమనిస్తే 1930లో కనుగొన్నారు. 2006 ఆగస్టులో చెక్ రిపబ్లిక్ దేశ రాజధాని ప్రేగ్ నగరంలో ఈ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో గ్రహ హోదా నుండి తొలగించారు. గ్రహ హోదా నుండి ప్లూటోను తొలగించారు ఓటింగ్ పద్ధతి ద్వారా. కాబట్టి సెకండ్ వన్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ అదే మాదిరిగా థర్డ్ ఆప్షన్, ప్లూటోను 2006 నుండి ఆస్ట్రాయిడ్ లేదా
ఆస్ట్రైడ్ 134340 మరియు డార్క్ ప్లానెట్గా ప్రకటించారు. కాబట్టి థర్డ్ వన్ కూడా సరైనదే. ఈ ప్లూటో గ్రహానికి చెందిన సరైన అంశం ఏదంటే పైవన్నీ సరైనవి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫోర్త్ వన్ రైట్ మిత్రమా. ఎస్, వెరీ నైస్. నెక్స్ట్ వన్ గమనించండి సార్. ఎస్, ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏపీ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి జాగ్రఫీకి సంబంధించిన కరెంట్ జాగ్రఫీ అంశాలతో కూడుకున్న టెస్టులకు సంబంధించినటువంటి సిరీస్ మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో సో కేవలం 100 రూపీస్కి అందుబాటులో ఉంది మిత్రమా. ఇందులో ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రకాల టెస్టులు ఉంటాయి రైట్ సార్. ఎస్, జాగ్రఫీపై పూర్తి స్థాయిలో అంటే తరగతి వైజ్గా పాఠ్యాంశాల మాదిరిగా ఉంటవి, చాప్టర్ వారీగా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సరికానిది ఏది? మహావిస్ఫోటన సిద్ధాంతం జార్జియస్ లైమెటర్. సో మనకి అబే జార్జియస్ లైమెటర్ అనేవాడు బెల్జియం దేశానికి చెందినవాడు. చంద్రయాన్ 1, ఇది చంద్రయాన్ 1 2008 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన ప్రయోగించారు. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నదురై. సో ఇక్కడ సహాయం చేసినటువంటి దేశం మనకి రష్యా దేశం అని పేర్కొన్నాం. సో కింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. సరికానిది ఏది రైట్ మిత్రమా. ఇక్కడ చంద్రయాన్ 2కు సంబంధించిన ప్రతిపాదన కూడా వన్స్ గమనించినట్లయితే రైట్ సార్. ఎస్, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. సరికానిది ఏదంటే అన్ని సరైనవే కాబట్టి ఏవి కావు అనేటటువంటి పైవేవి కావు అనే ఫోర్త్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సో నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానివి ఏవి రైట్ మిత్రమా. సో కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణం, దూరంను కొలిచే అతిపెద్ద ప్రమాణం పార్సెక్, ఖగోళ ప్రమాణం విలువ 149.5 మిలియన్ కిలోమీటర్స్, నక్షత్రాలలో అధికంగా ఉండే వాయువు హైడ్రోజన్ ఆర్ హెచ్. హెచ్ మీన్స్ హైడ్రోజన్. సిబిటి ఎగ్జామ్లో ఇలానే వస్తుంది రైట్ సార్. సో కాబట్టి గమనించాలి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ రైట్ మిత్రమా. ఇక్కడ చూస్తే క్రింది వానిలో సరికానివి ఏవి అన్నాడు. కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణము అన్నాడు. కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణం అన్నాడు రైట్ సార్. సో ఇక్కడ సరికానిది ఏది అన్నాడు మిత్రమా. దూరానికి ప్రమాణం అన్నాడు. సాధారణంగా దూరానికి ప్రమాణము కాంతి సంవత్సరం దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కాంతి సంవత్సరం క్యాపిటల్ సి ఈక్వల్డ్ ఒక శూన్యంలో ఒక కాంతి కిరణం సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగం చొప్పున ఒక సంవత్సరం మొత్తం ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం. కాంతి సంవత్సరం ఈక్వల్ 9.46 × 10⁻12 కిలోమీటర్స్గా పేర్కొన్నాం రైట్ సార్. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థుల నిమిత్తం గెలాక్సీలు అనేవి సుమారు 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి మన విశ్వం లోపల. ఈ ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి మధ్య 1,20,000 కాంతి సంవత్సరాల దూరం ఉంటుందన్నాడు. సాధారణంగా కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణం. దూరాన్ని కొలిచే అతిపెద్ద ప్రమాణం పార్సెకే రైట్ సార్, దూరాన్ని కొలవడానికి. అలా ఒక పార్సెక్ ఈక్వల్ 3.26 కాంతి సంవత్సరాలు అంటాం. దూరానికి చిన్న ప్రమాణం ఫెర్మి. ఇగో ఈ ఫెర్మి అనే ప్రమాణాన్ని పరమాణువు లోపట రైట్ సార్ ఏదైనా ఒక పదార్థాన్ని విభజించగా లాస్ట్కు చివరగా విభజించినటువంటి భాగం ఏదైతుందో ఆ భాగాన్ని అణువు అని, దాన్ని మళ్ళీ విభజిస్తే వచ్చేది పరమాణు అని. ఆ పరమాణువు లోపట ఉండే కేంద్రకం యొక్క పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఫెర్మి. అలా ఒక ఫెర్మి ఈక్వల్ 10⁻⁻15 సెంటీమీటర్స్గా పేర్కొంటాం రైట్ సార్. రిమైనింగ్ ఈ పరమాణు యొక్క పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఆంగ్స్ట్రామ్స్ అంటాం. ఒక ఆంగ్స్ట్రామ్ ఈక్వల్ ప్రధానంగా 10⁻⁻8 సెంటీమీటర్స్గా పేర్కొంటాం. ఈ ఆంగ్స్ట్రామ్స్ అనేది పరమాణు యొక్క దూరాన్ని కొలవడానికి ఉపయోగించే రెండవ అతి చిన్న ప్రమాణం అంటాం. అతి చిన్న ప్రమాణం ఫెర్మి అన్నాం. యోగి ఫెర్మి అనేవాడు న్యూక్లియర్ రియాక్టర్ యొక్క సృష్టికర్త. న్యూక్లియర్ రియాక్టర్ 10వ తరగతి పాఠశాలలో కనిపిస్తుంది మనకు బోర్డు పైన. అణు విద్యుత్ కేంద్రాల్లో న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. అందులో కాడ్మియం కడ్డీలు ఉంటాయి. మితకారిణిగా భారజలాన్ని ఉపయోగిస్తామని రైట్ సార్. పెద్ద భారయుతమైనటువంటి ఖనిజాలను తీసుకుపోయి అందులో కేంద్రక విచ్ఛిత్తి చర్య చేయడం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రయోగ కేంద్రాలే అణు విద్యుత్ కేంద్రాలు. అలాంటి అణు విద్యుత్ కేంద్రాలు మనకి ఇంటర్మీడియట్ సెకండరీలో కనిపిస్తవి. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు రాష్ట్రం, కల్పకం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులోని కల్పకంలో ఉంది. దాంతోపాటుగా కైగా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ప్రధానంగా మనకు మహారాష్ట్రలోని తారాపూర్ వద్ద ఉంటుంది, ట్రాంబే అనే ప్రాంతం వద్ద. సో కోటా అణు విద్యుత్ కేంద్రం లేదా రావత్ భట్ అణు విద్యుత్ కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ తరహా మొత్తంగా మన భారతదేశంలో 7 ప్రధాన అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.
ఆ 7 ప్రధాన అణు విద్యుత్ కేంద్రాల్లో మొట్టమొదటి తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. అందులో మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి అణు రియాక్టర్ని అప్సరా అని పేర్కొన్నాం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న అణు రియాక్టర్ని కామిని అన్నాం. ఇది కల్పకం అనే అణు విద్యుత్ కేంద్రంలో పనిచేస్తుంది. మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు. విదేశీ సహకారంతో రోజుకు 1000 మెగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేసిన ప్రధానమైనటువంటి అణు విద్యుత్ కేంద్రం కుడంకులం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు రాష్ట్రంలో విస్తరించినది. రైట్ సార్? ఎస్. అలా ఫెర్మి అనేవాడు అణు రియాక్టర్ సృష్టికర్త. నెక్స్ట్ ఖగోళ ప్రమాణం విలువ. ఇగో ప్రీవియస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిఎస్సిలో అడిగిన ప్రశ్న గమనించినట్లయితే ఖగోళ ప్రమాణము అంటే ఆస్ట్రానమికల్ యూనిట్ అని అర్థం ఇంగ్లీష్లో. ఆయన డైరెక్ట్ అడిగాడు 1 AU ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇంతే, సింపుల్ క్వశ్చన్. ఇంతకుముందు అన్నారు కదా సార్ క్వశ్చన్లు చాలా పెద్దగా ఉన్నాయని. ఇగో సింపుల్ క్వశ్చన్ కూడా అడిగాడు గతంలో. చూస్తే సింపులే కానీ నాలెడ్జ్ బేస్డ్. రైట్ సార్? 1 AU ఈక్వల్ ఒక ఖగోళ ప్రమాణం విలువ 149.5 మిలియన్ కిలోమీటర్స్. దీన్నే లాంగ్ రేంజ్ పాయింట్ అని పేర్కొన్నాం. ఇటీవల కాలంలో మనం ప్రవేశపెట్టిన ఆదిత్య L1 ద్వారా ప్రవేశపెట్టినటువంటి కృత్రిమ ఉపగ్రహం ఇక్కడే ఉంటుంది. రైట్ సార్? ఎస్. ఆ తరహా సూర్యునికి భూమికి మధ్య సగటు దూరాన్నే మనం 1 ఆస్ట్రానమికల్ యూనిట్ అన్నాం. ఇది గ్రహాల మధ్య ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నది. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ నక్షత్రాలలో అధికంగా ఉండే వాయువు ఏదై అంటే హైడ్రోజనే. అధికంగా ఉండే జడవాయు మూలకం ఏదై అంటే హీలియం వాయువు. కాబట్టి సరికానివి ఏవంటే అన్నీ సరైనవే, సరికానివి ఏవీ లేవు. కాబట్టి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా? రైట్. రైట్ సార్? ఎస్. నెక్స్ట్ వన్ గమనించండి సార్. ప్రతిపాదన ఏ అదే మాదిరిగా ప్రతిపాదన బి ఇచ్చిన దాని దృష్టి ఆన్సర్ గుర్తుంది సార్. నక్షత్రాలలో శక్తి విడుదలకు ప్రధాన కారణం కేంద్రక సంలీనం. విశ్వంలోని ఖగోళ వస్తువుల యొక్క ఉనికిని తెలుసుకున్నటకి భారత్ ప్రపంచంలోనే ఎత్తైన ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీని లడఖ్లో ఏర్పాటు చేసింది అని. రైట్ సార్? ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్. నక్షత్రాలలో శక్తి విడుదలకు ప్రధాన కారణం సంలీనం, కేంద్రక సంలీనం అన్న. ప్రతిపాదన బి విశ్వంలోని ఖగోళ వస్తువుల యొక్క ఉనికిని తెలుసుకున్నట్టుకు భారత్ ప్రపంచంలో ఎత్తైన ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ మందు చేశారు. పైవానిలో సరికానివి గుర్తించండి. పైవానిలో సరికానివి టెస్ట్ సిరీస్లో ఉంటాయి మిత్రమా, అన్నీ ఉంటవి. రైట్ సార్? ఎస్. ఎస్ మౌర్య గారు టెస్ట్ సిరీస్లో ఉంటవి. రైట్ సార్? గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇక్కడ నక్షత్రాల్లో శక్తి విడుదలకు ప్రధాన కారణం కేంద్రక సంలీనమే. ఇగో హైడ్రోజన్ పరమాణు ఒకటి ఉన్నది. ఇగో ఇక్కడ వరకు గమనించండి మిత్రమా. ఇప్పటి వరకు న్యూట్రాన్లు లేని ఏకైక మూలకం హైడ్రోజనే. హైడ్రోజన్ కనుగొన్నది హెన్రీ కావెండిష్. హైడ్రోజన్ అంటే అర్థం నీటిని ఏర్పరిచేదని అర్థం. అలాంటి ఒక హైడ్రోజన్ పరమాణు ఇంకొక హైడ్రోజన్ పరమాణుతో సంకలనం చెంది ఒక డ్యూటిరేట్ హైడ్రోజన్ ఏర్పరుస్తుంది. ఇగో ఈ డ్యూటిరేట్ హైడ్రోజన్ మరొక డ్యూటిరేట్ హైడ్రోజన్తో సంకలనం చెంది మనకి హీలియం వాయువును ఏర్పరుస్తూ సుమారుగా ఒక 26.8 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఈ రసాయనిక శక్తి ఫలితంగానే ఈ ఉత్పన్నమయ్యే ఎనర్జీ మనకు కాంతి రూపంలో ఉష్ణ రూపంలో విడుదల చేయబడుతుంది. అదే ఈరోజు స్వయం ప్రకాశితంగా కనిపిస్తుంది. అలా నక్షత్రం లోపలికి రసాయనిక చర్య జరుగుతుంది కాబట్టి ఆ రసాయనిక చర్య ఫలితంగా నక్షత్రాన్ని స్వయం ప్రకాశితాలు అన్నాం. అలా నక్షత్రాల్లో శక్తి విడుదలకు ప్రధాన కారణం ఇదే. దీన్నే కేంద్రక సంలీనం లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అన్నాం. ఈ కేంద్రక సంలీనం అనే ధర్మం ఆధారంగా చేసుకొని మనకు ఎడ్వర్డ్ టెల్లర్ ప్రీవియస్ డిఎస్సిలో జీకే ప్రశ్న హైడ్రోజన్ బాంబును సృష్టించాడు. హైడ్రోజన్ బాంబు సృష్టికర్త ఎడ్వర్డ్ టెల్లరే. తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించినటువంటి ఇటీవల కాలంలో వార్తలో నిలిచిన వ్యక్తి ఓపెన్ హైమర్. ఎవరు సార్? ఓపెన్ హైమర్. ఈ ఓపెన్ హైమర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఈయన ఆటం బాంబు సృష్టికర్త. అణుబాంబు సృష్టికర్త. ఈయన అణుబాంబులు తీసుకుపోయి అమెరికా దేశం, జపాన్ దేశంలో ఉన్న ఆగస్టు 6వ తేదీ రోజున హిరోషిమా అనే ప్రాంతంపై వేసింది. తర్వాత ఆగస్టు 9వ తేదీ రోజున నాగసాకి అనేటటువంటి ప్రాంతంపై వేసింది. ఆగస్టు 6 హిరోషిమా దినం. ఆ రోజు వేసిన బాంబు మీలాగా చిన్నగా ఉంది, అందుకే దాన్ని లిటిల్ బాయ్ అన్నాం. సో ఈ ఆగస్టు 9వ తేదీన పెద్ద బాంబు వేసిన నాలాగా దాన్నే ఫ్యాట్ మ్యాన్ అని పేర్కొన్నారు. రైట్ సార్? అలా ఆగస్టు 6 హిరోషిమా దినమని, ఆగస్టు 9 నాగసాకి దినమన్నాం. ఈ ఓపెన్ హైమర్ అట్టహాన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తల యొక్క కలయికతో అణుబాంబు అనేది సృష్టించబడ్డది. రైట్ మిత్రమా? అణుబాంబులో జరిగే రసాయనిక చర్య కేంద్రక విచ్ఛిన్నం. ఆటం బాంబులో జరిగే రసాయనిక చర్య కేంద్రక విచ్ఛిన్నం.
హైడ్రోజన్ బాంబులో జరిగే రసాయనిక చర్య కేంద్రక సంలీలనం, అలా నక్షత్రాల్లో జరిగే రసాయనిక చర్య కూడా కేంద్రక సంలీలనం. కేంద్రక విచ్చిత్తి కంటే కేంద్రక సంలీలనంలో సుమారు 10,000 రెట్లు ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది. రైట్ సార్? ఎస్. ఆ తరహా ఫస్ట్ ఆప్షన్ ప్రతిపాదన ఏ సరైనది. ప్రతిపాదన బి, విశ్వంలో ఖగోళ వస్తువుల యొక్క ఉనికిని తెలుసుకునడం కోసం ఇటీవల కాలంలో మన యొక్క భారతదేశంలోని లడఖ్లో ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్. సో కాబట్టి బి కూడా ప్రతిపాదనలు సరికానివి ఏదన్నాడు. ఏ సరైనదే, బి సరైనదే, ఏ బీలు సరైనవి, ఏది కాదన్నాడు. ఇక్కడ సరికానివి అన్నాం కాబట్టి ఏమన్నా సార్, ఏది కాదు అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్. రైట్ సార్? పొరపాట్లో అన్నీ సరైనవే కదా సార్ చెప్పిందని చెప్పేసి ఏ బీలు 2 సరైనవని ఇక్కడనే పెట్టొద్దు. రైట్ సార్? అంటే ఇక్కడ ప్రశ్న చదవాలి, కింద ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా చదవాలి. రైట్ సార్? 4 ఆప్షన్ల దాకా చూడాలి. ఎట్లాగో 2 సరైనవే అని చెప్పేసి 3వ ఆప్షన్ దాకా చదివి దీన్నే రైట్ ఆన్సర్ పెడితే అక్కడ ఇంకొకటి ఉన్నది కదా, అదే మన కీవర్డ్. రైట్ సార్? ఎస్. ఎస్ రాజుగారు, నక్షత్రాలన్నింటిలోకి వెళ్ళి అతిపెద్దది గమనించినట్లయితే మిత్రమా, అతిపెద్దది విశ్వం లోపల యువై క్యానియన్. మన సౌర కుటుంబంలో పెద్ద నక్షత్రం జటిల్ గ్లక్స్. సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంగా పిలువబడుతున్న సూర్యుడు. కానీ విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైనది మనకు డాగ్ స్టార్ అని పేర్కొంటాం, దాన్ని సీరియస్ ఏ అంటాం. ఎస్ సార్? రైట్. రైట్ వినోద్. ఎస్. నెక్స్ట్ వన్, భూమి తన కక్షా మార్గంలో చలనం వల్ల భూమి ఉపరితలం గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే దినం. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. అయ్యా ఆన్సర్ పెట్టండి అయ్యా. ఇక లైవ్లో ఉన్న మిత్రులంతా ఆన్సర్ పెట్టే ప్రయత్నం. మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే అది సరైనదా సరికానిదా అనే విషయం పక్కన పెడితే, సరైనదైతే మీలో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది, అది మీ ప్రిపరేషన్ చాలా దోహదపడుతుంది. ఒకవేళ సరికానిదైతే తర్వాత మీ వెంకటన్న ఎట్లాగా ఆన్సర్ చెప్తారు కాబట్టి అది మీ యొక్క ఒంట్లో జీవం ఉన్నంత వరకు కంప్లీట్గా గుర్తుండిపోతుంది. రైట్ సార్? ఎస్. సో కాబట్టి 2 రకాలుగా మీకే ఉపయుక్తం. రేపు మళ్ళీ మన యొక్క ఉపాధ్యాయ వృత్తిలో మీరు కూడా రేపు చేయాల్సిన ధర్మం ఇదే కాబట్టి తప్పకుండా వ్యక్తపరచండి. సో కొంత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరంతా కామ్ ఉంటాను ఎట్లా వెంకట సార్ చెప్తారు కదా అని చెప్పేసి. రైట్ సార్? ఎస్. ఎస్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్? చెప్పాను కదా, టెస్ట్ సిరీస్ మాత్రం మిత్రమా మిమ్మల్ని మీ విజయానికి చాలా దగ్గర చేస్తుంది. 30వ తారీఖు 1వ తారీఖు రాయబోతున్న వారు ఈ చివరి సమయంలో ఆ గ్రాండ్ టెస్టులు రాయండి. రోజుకు ఒక 5 నుంచి 10 టెస్టులు రాయండి. సో మ్యాక్సిమం ఉంది సార్, 40 మినిట్స్కో టెస్ట్ క్లిక్ చేసుకుంటూ పోవచ్చు. దానివల్ల ఆన్సర్ తెలుస్తుంది, రివిజన్ అయినట్టు ఉంటుంది. రైట్ సార్? ఎస్. సో మీకు కంప్లీట్గా క్విక్ రివిజన్ కూడా అవుతుంది అనమాట. ఎగ్జామ్కి 2 రోజుల ముందు వరకు టెస్ట్ రాయాలి సార్ తప్పకుండా. మనం రాయడం వల్ల చాలా వరకు రివిజన్ అవుతుంది. ఎగ్జామినేషన్లో వితౌట్ ప్రెజర్తో ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అందుకనే ఎస్ఏ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తప్పకుండా టెస్ట్ సిరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. రైట్ సార్? సో ఆ యొక్క 499 రూపీస్ తోటి ఎక్కువ మొత్తంలో పోయేది లేదు వచ్చేది లేదు కాబట్టి ఆన్సర్ గుర్తు మీకు మీ యొక్క ఉపయోగం కోసం చెప్తున్నాను. రైట్ సార్? 999 ఉన్నదాన్ని 499 మార్చిన మిత్రమా మీ అందరి కోసమే. రైట్ సార్? ఇక తెలంగాణ ఏపీ వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం 599 రూపీస్ని. సో త్వరలోనే 799 మార్చుతాం. దానిలో సోషల్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. రైట్ సార్? ఎస్. ఇవన్నీ టెస్ట్ సిరీస్లో ఉంటాయి సార్. ఏపీ టెస్ట్ సిరీస్లో ఉంటవి, ఉమ్మడిగా ఉన్నది కాబట్టి పాఠ్యాంశం తెలంగాణ టెస్ట్ సిరీస్లో ఉంటవి. అలా అని చెప్పేసి అన్ని క్వశ్చన్లు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము, కొన్ని మాత్రమే. ఇలా ఉంటుంది మన టెస్ట్ సిరీస్ అని మీకు చూపెట్టడం కోసం మాత్రమే ఇవి తీసుకొచ్చాను. దాంతోపాటు కొంతమంది మిత్రులు సార్ మాకు కొంత అక్కడక్కడ కొంత లోపాలు ఉన్నవి, దాన్ని సరిచేసే నేపథ్యంలో మాకు క్విక్ రీజన్ అవుతుందని చెప్పడం వల్ల తీసుకురావడం జరిగింది. రైట్ మిత్రమా? ఎస్. బాలాచారి గారు రైట్ సార్? ఎస్. భూమి తన కక్షా మార్గంలో చలనం వల్ల భూమి ఉపరితలం గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే దినము ఏది అన్నాం? దినము సార్, దినము. ఏ దినమో చెప్పాలి. అన్నిట్లలో ఉంటాయి మౌర్య గారు, మీరు సరైన విధంగా ఒకసారి చూడండి. అన్నిట్లో ఉంటుంది, మన కోర్సులో ఒకటి ఉంటుంది ఇండివిజువల్గా. రైట్ మిత్రమా? ఒకసారి గమనించండి మిత్రమా. ఇక్కడ చూస్తే మన యొక్క సూర్యుని చుట్టూ మన యొక్క భూమి తిరుగుతూ ఉన్నది. రైట్ సార్? తిరిగి ఒకసారి చుట్టూ వచ్చేసరికి 365 రోజుల టైం పడుతుంది. ఈ 365 రోజులలో సూర్యునికి భూమి ఒక రోజు దూరంగా ఉంటుంది. ఆ దూరంగా ఉన్నటువంటి స్థితిని అపహేలి అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? అపహేలి. సూర్యునికి మన భూమి ఒక రోజు దూరంగా ఉన్నది, కనిపిస్తుంది కదా సార్? ఈ దూరంగా ఉన్నటువంటి స్థితిని ఏమన్నా సార్? అపహేలి అని పేర్కొన్నాం. అపహేలి జూలై 4th రోజున ఏర్పడుతుంది. రైట్ మిత్రమా? ఒకరోజు సూర్యునికి భూమి దగ్గరగా ఉన్నది. ఈ దగ్గరగా ఉన్నటువంటి స్థితి ఏదైతుందో దీన్ని పరహేలి అని పేర్కొన్నాం. పరహేలి. సూర్యునికి భూమి పక్కనే ఉంటే పరహేలి, అక్కడుంటే అపహేలి. జస్ట్ సింపుల్గా
సూర్యునికి భూమి అక్కడుంటే అపహేలి, పక్కనే ఉంటే పరహేలి. చంద్రుడికి భూమి అక్కడుంటే అపోజి, పక్కనే ఉంటే పరోజి. అక్కడ దూరం ఎక్కువ కాబట్టి 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. పక్కనే దూరం తక్కువ కాబట్టి 147 మిలియన్ కిలోమీటర్లు ఉంది. రైట్ సార్. ఇక్కడ భూమికి దగ్గరగా ఉన్న ఈ స్థితి 365 రోజుల్లో ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖు వచ్చేటప్పటికి గంట కొట్టినట్టు వీడి దగ్గరకు వస్తాడు. రైట్ సార్. రిమైనింగ్ సూర్యునికి దూరంగా భూమి ఎప్పుడైతే అపహేలి వస్తుందో అప్పటికి జూలై 4th వరకు వచ్చేటప్పటికి గంట కొట్టినట్టుగా మన భూమి దూరంగా పోతుంది రవికి. రైట్ సార్. ఈ సూర్యుడిని రవి అని పేర్కొన్నాం. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు భాస్కరుడు, ఆదిత్యుడు అని. రైట్ సార్. అలాంటి సూర్యునికి దూరంగా ఉన్న మన భూమి యొక్క స్థితిని ఉచ్ఛ్వ స్థితి అంటాం. రవి ఉచ్ఛ్వ స్థితి. ఇగో ఈ రవి ఉచ్ఛ్వ స్థితి అనేది ఏ రోజున ఏర్పడుతుంది అంటే జూలై 4th రోజున ఏర్పడుతుంది. రవి నీచ స్థితి. నీచ అమ్మాయిల దగ్గర పోతే అబ్బాయిలను ఏమంటారు? నీచుడు అంటారు. ఆ తరహా రవికి దగ్గరగా ఉన్న భూమి యొక్క స్థితిని నీచ స్థితి అన్నాం. ఇగో ఈ రవి నీచ స్థితి పక్కనే ఎప్పుడు సార్? జనవరి 3rd రోజున ఏర్పడుతుంది. రవి నీచ స్థితి అన్న పరహేలి అన్న ఒకటే, రవి ఉచ్ఛ్వ స్థితి అన్న అపహేలి అన్న ఒకటి. రైట్ సార్. అపహేలి జూలై 4th ఏర్పడుతుంది, నీచ స్థితి జనవరి 3rd ఏర్పడుతుంది. భూమికి సూర్యుడు దగ్గరగా ఉన్నాడు అనుకోండి సార్, ఎలా ఉంటుంది ఉపరితల ఉష్ణోగ్రత? ఇక్కడ ఉపరితల ఉష్ణోగ్రత అన్నాం, సర్ఫేస్ టెంపరేచర్. రైట్ సార్. ఉపరితల ఉష్ణోగ్రత గరిష్టంగా ఏ రోజున గరిష్టంగా ఉంటుంది? భూమికి సూర్యుడు దగ్గరగా ఉన్న రోజు గరిష్టంగా ఉంటుంది, దూరంగా ఉన్న రోజు గరిష్టంగా వేడెక్కుతుంది. దూరంగా ఉంటే తక్కువ వేడెక్కుతుంది, దగ్గరగా ఉంటే ఎక్కువ వేడెక్కుతుంది. కాబట్టి దగ్గరగా ఉన్న ఈ జనవరి 3rd రోజున భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఎలా ఉంది సార్? ఎక్కువగా వేడెక్కుతుంది. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలో జూలై 4th రోజున ఎలా ఉంటుంది సార్? కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక డిసెంబర్ 22 దక్షిణాయన అంతం, ఉత్తరాయణ ఆరంభం. ఆయనాలు అన్నాం. నిటారుగా సూర్యకిరణాలు ప్రకాశించే విధానాన్ని ఆయనాలు అంటాం. సో మన యొక్క సంస్కృత భాషలు ఆ తరహా ఇక్కడ గమనించాలి. నిటారుగా సూర్యకిరణాలు ప్రకాశించే విధానాన్ని ఆయనాలు అన్నాం. దక్షిణం వైపు సూర్యకిరణాలు ఇలా నిటారుగా ప్రకాశించే విధానాన్ని దక్షిణాయనాలు అన్నాం. ఆ దక్షిణాయన కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? జూన్ 21 తర్వాత నుండి డిసెంబర్ 22 వరకు దక్షిణాయన కాలమే అవుతుంది. రైట్ సార్. తిరిగి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 22 తర్వాత నుంచి జూన్ 21 వరకు మళ్ళీ సూర్యకిరణాలు ఉత్తరం వైపు ఎక్కువ మొత్తంలో ఏమైతే సార్? నిటారుగా ప్రకాశించుకుంటూ పోతాయి. దాన్ని ఉత్తరాయణ కాలము అన్నాం. అలా జూన్ 21ని ఉత్తరాయణ అంతము, దక్షిణాయన ఆరంభం అని, డిసెంబర్ 22ని దక్షిణాయన ఆరంభం, దక్షిణాయన అంతము, ఉత్తరాయణ ఆరంభం అన్నాం. దీన్ని ఉత్తరాయణ ఆరంభం, దక్షిణాయన అంతం అన్నాం. దీన్ని ఉత్తరాయణ అంతం, దక్షిణాయన ఆరంభం అన్నాం. అలా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువ పగటి కాలం ఉండే రోజు జూన్ 21, ప్రపంచ యోగా దినం జూన్ 21. దక్షిణార్ధ గోళంలో ఎక్కువ పగటి కాలం ఉండే రోజు డిసెంబర్ 22. ఏ రోజు సార్? డిసెంబర్ 22 దక్షిణార్ధ గోళంలో. రైట్ సార్. అప్పుడప్పుడు మనకు తొందరగా పొద్దు కూకుతుంది. ఆ పొద్దు కూకడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మాగి పొద్దు అంటాం. ఆ మాగి పొద్దుకు ప్రధాన కారణం ఏంటి సార్? సూర్యుని యొక్క దక్షిణాయనాలే. ఆ దక్షిణాయనాలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇచ్చిన వారి దృష్ట్యా ఉపరితల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదయ్యే రోజు ఏ రోజు సార్? జనవరి 3rd క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా. ఎస్ రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే ఒక్కసారి మనం ముందుకెళ్తే ఎస్ మిత్రమా రైట్. జూన్ 21 భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీర్ఘ పగలు, పొడవైన రోజు, పెద్ద రోజు అంటాం. డిసెంబర్ 22 మన భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చిన్న రోజు, పొట్టి రోజు అని పేర్కొంటాం. రైట్ సార్. ఎస్. మాగిపొద్దు అని మాండలికంలో పేర్కొంటారు. ఎస్ మిత్రమా. మాగిపొద్దు మీన్స్ తక్కువ పగటి కాలము అని అర్థం. రైట్ సార్. ఎస్. సో నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. కింది వానిలో సరైనది ఏదయ్యా? ఆత్మభ్రమణ కాలం ఎక్కువ గల గ్రహం శుక్రుడు, పరిభ్రమణ కాలం తక్కువ గల గ్రహం బుధుడు. గ్రహాలలోకెల్లా ఎల్లో ప్లానెట్గా శుక్రుడు పిలువబడుతుంది. క్వశ్చన్ రైట్ ఆన్సర్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. మౌర్య గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. వాట్ ఈజ్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? రైట్ సార్. బాలాచారి సార్ వాళ్ళు అట్లా ఏం చేయలేరండి. మన మిత్రులు చాలా ఉన్నతమైన వ్యక్తులు. రైట్ సార్. ఎస్. ఎస్ మిత్రమా. ఆత్మభ్రమణ కాలము ఎక్కువగా గల గ్రహం ఏదంటే శుక్రుడు. శుక్రుని యొక్క ఆత్మభ్రమణ కాలం 243 రోజులు మన భూమితో పోల్చుకున్నప్పుడు. రైట్ మిత్రమా.
ఈ శుక్రుని పైన 96% కార్బన్ డయాక్సైడ్ విస్తరించి ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల శుక్రుడు తన చుట్టూ తాను తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని నెమ్మదిగా ఆత్మభ్రమణం చెందుతున్నాడు. ఎలా సార్? నెమ్మదిగా ఆత్మభ్రమణం చెందుతాడు. ఈ నెమ్మదిగా తన చుట్టూ తాను సూర్యునికి ఎదురుగా నెమ్మదిగా తిరగడం వల్ల సూర్యునికి ఎదురుగా ఎక్కువసేపు ఉంటాడు కదా, తను నెమ్మదిగా తిరిగినప్పుడు ఎక్కువసేపు ఎదురుగా ఉంటాడు. కాబట్టి ఎక్కువసేపు ఉండడం వల్ల ఎక్కువ శక్తిని రిఫ్లెక్ట్ చేస్తాడు. అల్బిడో స్వభావం ఎక్కువ ఉంటుంది. తద్వారా గ్రహాలన్నింటిలోకెల్లా సూర్యుని నుండి శక్తిని ఎక్కువ మొత్తంలో పొంది అత్యంత వేడైన గ్రహంగా, అత్యంత ప్రకాశవంతమైన గ్రహంగా మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, రైట్ సార్? ఈవినింగ్ స్టార్ డిఎస్సి బ్యాచ్ జాగ్రఫీకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మనకు ఈవీఎస్ నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ వరకు ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. లైవ్ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ కరెంట్ జాగ్రఫీ అంశాలను కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్ మిత్రమా? సో రేపు క్లాస్ ఉంది మిత్రమా, ఇందులో కరెంట్ అంశాలకు సంబంధించింది. రైట్ మిత్రమా? నెక్స్ట్ అదే మాదిరిగా శుక్రుడిని వేగు చుక్క అని పేర్కొన్నాం. శుక్రుడిని ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా, ఎస్, ఎల్లో ప్లానెట్గా పేర్కొంటున్నాం. రైట్ సార్? అలాంటి శుక్రగ్రహం గతి తప్పిన గ్రహంగా ప్రసిద్ధిగాంచినది. వీడు తన చుట్టూ తాను తూర్పు నుండి పడమర వైపు తిరుగుతాడు. మన భూమి పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది. అన్ని గ్రహాలేమో పడమర నుండి తూర్పు వైపు తిరిగితే ఈ శుక్రగ్రహము మరియు వరుణ గ్రహం ఇద్దరు మాత్రం తూర్పు నుండి పడమర వైపు తిరుగుతారు తమ చుట్టూ తాను. రైట్ సార్? అందుకే సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమించే గ్రహాలు ఏవయ్యా అంటే శుక్రుడు, వరుణుడు అని పేర్కొన్నాం. కావున ఆత్మభ్రమణ కాలం ఎక్కువది ఏంటంటే శుక్రుడే. రైట్ సార్? ఆత్మభ్రమణ కాలం తక్కువగా ఉన్నది బృహస్పతి గ్రహం, 9 గంటల 56 నిమిషాలు. రైట్ మిత్రమా? పరిభ్రమణ కాలం తక్కువగా గల గ్రహం ఏదై అంటే బుధుడు. పరిభ్రమణ కాలం తక్కువ ఉన్నది ఏంటి సార్? బుధుడు. ఈ బుధుని యొక్క పరిభ్రమణ కాలం 88 రోజులే. ఎందుకంటే సూర్యునికి దగ్గరగా ఉన్నవాడు ఎవడు సార్? బుధుడే. బుధుడు దగ్గరగా ఉన్నవాడు, వీని కక్ష చిన్నది. చిన్న కక్షలో తొందరగా తిరిగి వస్తాడు. 88 రోజుల్లో పూర్తి అయిపోతుంది. రైట్ సార్? భ్రమణ కాలం 59 రోజులు ఉంటుంది వీనికి. రైట్ సార్? వీని యాష్ ప్లానెట్ అన్నాం. రిమైనింగ్ గ్రహాల్లోకి వెళ్ళా ఎల్లో ప్లానెట్గా పిలువబడుతున్న శుక్రుడే. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ చూస్తే పైవన్నీ సరైనవని పేర్కొనొచ్చు. రైట్ సార్? ఎస్. రేపు సివిక్స్ ఏ మిత్రమా, రేపు మార్నింగ్ సెషన్లోనే ఏర్పాటు చేస్తాను. సివిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్ సార్? ఎస్, తప్పకుండా మౌర్య గారు. రైట్ సార్? ఎస్. ఈ బృహస్పతి గ్రహం అనేది తొందరగా తన చుట్టూ తాను తిరుగుతుంది, గిర్రున తిరుగుతుంది అనమాట. రైట్ సార్? ఎస్, వెరీ నైస్. సతీష్ గారు నెక్స్ట్. క్రింది వాణిలో భూమికి చెందిన సరైన అంశాలు ఏవి? భూమికి చెందినటువంటి సరైన అంశాలు. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. రైట్ సార్? చూస్తే ఎర్త్ అనేటటువంటి పదం జర్మన్, ఆంగ్ల భాషా పదాల యొక్క కలయికతో ఏర్పడ్డది. భూమి గుండ్రంగా ఉందని తొలిసారిగా నిరూపించింది ఆర్యభట్ట. కానీ తొలిసారిగా ప్రతిపాదించింది మాత్రము మనకి అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏమో తొందరగా తొలిసారిగా ఏం చేశారు సార్? అరిస్టాటిల్. రైట్ సార్? ప్రతిపాదన చేశాడు, కానీ నిరూపించింది ఆర్యభట్ట. సౌర కుటుంబంలో భూమి సూర్యుని నుండి దూరంలో 3వ స్థానంలో ఉంది, పరిమాణంలో 5వ స్థానంలో ఉంది. ఈ సాంద్రత పరంగా మొదటి స్థానంలో విస్తరించినది. సాంద్రత పరంగా మొదటి స్థానంలో విస్తరించినది. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? పైవన్నీ అనేది సరైనదిగా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ వన్, ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ మిత్రమా. ఇప్పటికీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 31వ తేదీ రాయబోతున్న వారు ఇంకా సమయం ఉంది. రైట్ సార్? సమయం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్లో చివరి దశను పరిగణలో తీసుకొని సుమారుగా ఇందులో ఉన్న గ్రాండ్ టెస్ట్లో సుమారు ఇప్పటివరకు 12 గ్రాండ్ టెస్ట్ పెట్టాం మిత్రమా. చాప్టర్ వారీగా, సబ్జెక్టుల వారీగా మొత్తంగా కంటెంట్ 185 వరకు కంటెంట్ ఉంటుంది. ఇందులో కంటెంట్లో భాగంగా క్విక్ రివిజన్ ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసాం. అలాంటి టెస్ట్లని ఈ చివరి దశలో మ్యాక్సిమం వీలైనంత వరకు రోజుకి సబ్జెక్ట్ వారిగా ఓ రోజు జాగ్రఫీ టెస్టులు మొత్తం, ఓ రోజు హిస్టరీ టెస్టులు, ఓ రోజు సివిక్స్ టెస్టులు, ఆ తరహా మీ వీలు ప్రకారంగా పిఐ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషల్ మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ అని మీ వీలు ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి. సో 99.9% రేపటి ఎగ్జామినేషన్ హాల్లో మన టెస్ట్ లిస్ట్లో మీరు రాసినటువంటి ప్రతి ప్రశ్న కూడా అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఉపయుక్తం అవుతుంది మీకు. రైట్ సార్? రీసెంట్గా రాసిన మిత్రులు 18th రోజు రాసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయ్యో మేము తీసుకున్నా కూడా రాయలేకపోయాం సార్, రాయలేదు, కొంత సమయం అనేది మా ప్రిపరేషన్గా అయిపోయింది, ఒకవేళ టెస్ట్ సిరీస్ రాసుంటే బాగుండేది సార్ అని ఇప్పటికీ దోహదపడకుండా కొంతవరకు బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి మిత్రమా.
సో రిసీవ్ చేసుకోండి. ఈ చివరి దశలో 499 రూపీస్కి ఈ కోర్స్ అందుబాటులోకి వచ్చింది. మనకి 999 ఉన్నటువంటి ఈ కోర్స్ని 499 రూపీస్కి మార్చడం సార్. ఈ కోర్స్ని రిసీవ్ చేసుకోండి. తప్పకుండా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. కాకపోతే మీరు ఈ సిరీస్లోనే ఈ నోటిఫికేషన్లోనే బయటపడడానికి మాత్రం 100% దోహదపడుతుంది. ఎస్ సార్, రైట్. రైట్ సార్. ఫస్ట్ సూర్యగ్రహణం అంటే వాళ్ళకి అర్థం కావాలి కదా సార్. సూర్యగ్రహణం మీన్స్ ప్రధానంగా గమనించినట్లయితే సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడు చంద్రుడు పూర్తిగా అడ్డం రాకుండా కొంత పాక్షికంగా అడ్డంగా ఉన్నప్పుడు ఈ కక్షాకోణం యొక్క వ్యత్యాసం వల్ల మనకి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా పాక్షిక సూర్యగ్రహణం రోజున అమావాస్య ఏర్పడుతుంది. ఆ రోజు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల కొంతవరకు సూర్యుని యొక్క కిరణాలు అనేవి వికర్షవంతంగా కనిపిస్తాయి అనమాట. ఆ వికర్షవంతంగా కనిపించే గోళాన్నే కంకణ సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తాం. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ వన్ మిత్రమా, ఎస్. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి. ఎస్, రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తుంది మిత్రమా, అది మాత్రం మర్చిపోద్దు. మీరు రిస్క్ తీసుకోవాల్సిందే. ఈ వన్ వీక్లో రిస్క్ తీసుకుంటేనే రిటర్న్ వస్తుంది, అది మాత్రం గమనించండి. హార్డ్ వర్క్ చేయండి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వెల్ ప్రజెంటేషన్ ఇస్తారు. రైట్ సార్, ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ ఒకసారి గమనించండి సార్. భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది. క్రింది వాక్యం పరిశీలించండి అయ్యా. సో సముద్రం త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. సముద్రం నిదానంగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. సముద్రం నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది. ఇచ్చిన వాటి దృష్ట్యా సరైనది గుర్తించండి. రైట్ సార్, ఇచ్చిన వాటి దృష్ట్యా ఒకసారి సరైనది గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్ మిత్రమా, రైట్. వన్సా భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది, అదే మాదిరిగా త్వరగా చల్లబడుతుంది అన్నాడు. రైట్ సార్, ఇది వాస్తవమే. రైట్ సార్, భూభాగం అనేది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది జలభాగంతో పోల్చినప్పుడు. సముద్రము లేదా జలభాగం త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది అన్నాడు. త్వరగా వేడెక్కుతుంది కానీ ఆలస్యంగా చల్లబడుతుంది. రైట్ సార్, సారీ, ఆలస్యంగా వేడెక్కుతుంది, ఆలస్యంగా చల్లబడుతుంది. ఇక్కడ ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లబడుతుంది జలభాగం, కాబట్టి బి అనేది సరికానిది. రైట్ సార్. సముద్రం నిదానంగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతున్నాడు. ఇది నిదానంగానే వేడెక్కుతుంది కానీ నిదానంగానే చల్లబడుతుంది మళ్ళీ, కాబట్టి సి కూడా సరికాదు. సముద్రం నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది కాబట్టి డి సరైనది. కావున సరైనది గుర్తించండి అన్నాడు కాబట్టి ఏ మరియు డి అనేది సరైనది, కాబట్టి ఏడీలు సరైనవి. రైట్ మిత్రమా, ఏడీలు సరైనవి, బీసీలు సరికానివి. ఇగో సెకండ్ ఆప్షన్ సరైనది. రైట్ సార్, సెకండ్ ఆప్షన్ ఈజ్ సరైనదిగా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. రైట్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ మిత్రమా, ఎస్. ఒకసారి వస్తే సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి. క్రింది వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి అయ్యా. రైట్ సార్. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మొత్తం రేఖాంశాల సంఖ్య, మొత్తం అక్షాంశాల సంఖ్య 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం. రైట్ సార్, ఎస్. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ సర్కిల్ అన్నాం. ఒకటి, మొత్తం రేఖాంశాల సంఖ్యని 360 అన్నాం. వీటిని అర్ధవృత్త రేఖలు అన్నాం, హాఫ్ సర్కిల్స్ అన్నాం, కాల రేఖలు అన్నాం, మధ్యాహ్న రేఖలు అన్నాం. మొత్తం అక్షాంశాల సంఖ్య 181. సో అందులో 90 ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, ఒకటి భూమధ్య రేఖ, మళ్ళీ 90 ఉత్తరార్ధగోళం ఉంటుంది. 90 అంటే రాత్రి 90 కాదు. రైట్ సార్,
ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90, మధ్యలో ఉన్నటువంటి భూమధ్య రేఖ అన్నీ కలిపితే 181. అతిపెద్ద అక్షాంశంకి భూమధ్య రేఖనే. ఇగో ఈ 90లు అన్నీ కూడా చిన్నయే, రైట్ సార్. మీకు చిన్నయే అనుకోండి, రైట్ సార్. 90లు చిన్నవే కదా, రైట్ సార్. ఆ తరహా 90లు అనేవి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వద్ద ఉన్నటువంటి అక్షాంశాలు చిన్న అక్షాంశాలు, భూమధ్య రేఖ మాత్రం పెద్ద అక్షాంశం, రైట్ సార్. సో కాబట్టి ఇచ్చిన వాడి దృష్ట్యా వరుస క్రమాన్ని అమరిస్తే సీక్వెన్స్ ఆర్డర్గా ఉన్నవి, రైట్ సార్. 1 2 3 4 సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, రైట్. అంతే కదా సార్, రైట్ మిత్రమా. అబ్బాయిలకు ఒక ఆఫర్ అబ్బా. మీరు కనుక ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డ విత్ ఇమీడియట్లీ వెంకట్ సార్, సో మీకు మాదిరిగా మా ఒంట్లో కూడా సత్తా ఉందని ఒక ప్రూఫ్ ఇట్ చేయండి, కాల్ చేయండి. మీ అందరికీ కూడా ఈ ఎత్తిపోతల పథకాలు ఏవైతున్నాయో వాటికి కావాల్సిన ఆర్థిక వనరులు నేనే సమకూర్చుతాను, రైట్ సార్. సో చెల్లెళ్ళకైతే ఆల్మోస్ట్ పట్టు చీరలు ఆడపడుచు కట్టం కింద, మీకైతే రామ్రాజ్ పంచలు బనియన్లు, దానికి తోడు ఎత్తిపోతల పథకాలు కూడా భారీ తరహా, మధ్య తరహా, చిన్న తరహా, రైట్ సార్. ఎస్ రైట్ సార్. ఎస్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, రైట్ సార్. క్రింది వాక్యాలను పరిశీలించండి అయ్యా ఒకసారి. ఏం వినోద్, రైట్ సార్. ఒక్కసారి గమనించండి అయ్యా. రేడియో తరంగాలు ప్రయాణించు ఆవరణం ఐనో ఆవరణం, జెట్ ప్రవాహాలు గల ఆవరణం స్టాటో ఆవరణం, రైట్ సార్. సో ప్రీవియస్ అడిగినటువంటి ప్రతిపాదన ఐనో ఆవరణం, రైట్ మిత్రమా. ఎస్ ఐనో ఆవరణం, జెట్ ప్రవాహాలు గల ఆవరణం స్టాటో ఆవరణం అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా తీసుకుని సార్, జెట్ స్ట్రీమ్స్ ఆర్ జెట్ ప్రవాహాలు, జెట్ స్ట్రీమ్స్ లేదా జెట్ ప్రవాహాలు అంటే, స్ట్రీమ్స్ అంటే స్పీడ్, రైట్ సార్. డ్రిఫ్ట్ అంటే స్లో, రైట్ సార్. జెట్ స్ట్రీమ్స్ అనేవి భారతదేశం యొక్క శీతోష్ణని ప్రభావితం చేసేవి, ఇవి ఋతుపవనాలు కూడా, రైట్ మిత్రమా. సో కాబట్టి ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే జెట్ ప్రవాహాలు అనేవి ఏ ఆవరణంలో వీస్తాయ్యా? ట్రోఫో ఆవరణంలో వీస్తాయి, రైట్ సార్. ట్రోఫో ఆవరణంలో సముద్ర మట్టం దృష్ట్యా మనకు 12,000 మీటర్ల ఎత్తులో వీస్తాయి, అంటే అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్ల ఎత్తులో వీస్తాయి. ట్రోఫో ఆవరణం సగటున 13 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంటుంది, రైట్ సార్. ఆ తరహా ఇచ్చిన దాని దృష్ట్యా గమనించినట్లయితే ఫస్ట్ వన్ సరైనదే. ఐనో ఆవరణం లేదా థర్మో ఆవరణంలోనే రేడియో తరంగాలను పరావర్తనం చెందించేటటువంటి ధనావేశ రుణావేశ ఆయాన్లు ఉంటాయి. కాబట్టి ఏ సరైనది మిత్రమా, బి సరికాదు. కాబట్టి ఏ సరైనది, బి సరికాదు అనే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ రైట్ సార్. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే ఒక చిన్న లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా జాగ్రఫీ దృష్ట్యా మన మిత్రులు ఇంకెవరైనా ఉంటే జాగ్రఫీలో కొంత ఇబ్బందికరంగా ఉందన్నప్పుడు ఈవీఎస్ నుంచి మనకి ఇంటర్మీడియట్ వరకు లింక్ చేసుకుంటూ ఈ మధ్య కాలంలోనే లైవ్ తరగతిని ఏర్పాటు చేశాం. సో దీనిలో కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా ఉంటాయి. సో ఇది ఎప్పటికీ కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. కోర్సులో ఉన్న వాళ్ళకి కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా ఇందులోనే పొందుపరచడం జరుగుతుంది మిత్రమా. సో కాబట్టి ఈ కోర్స్ని 299 రూపీస్కి అందుబాటులో తీసుకొచ్చాం. వెంకట్ సార్ ఎప్పుడు కూడా దీనిలో మీకు నోటిఫికేషన్ పంపించి క్లాస్ తీసుకుంటూ ఉంటారు. కరెంట్ జాగ్రఫీ అంశాలు రేపు గ్రూప్ 2, గ్రూప్ 3కి కూడా దోహదపడేటట్టుగా ఈ కోర్స్ని కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో కోర్స్ రిసీవ్ చేసుకోండి, తప్పకుండా ఉపయుక్తమైతే మిత్రమా, రైట్. ఓకే సార్. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా ఈ క్రింది వాక్యములను పరిశీలించండి అయ్యా. క్రింది వాక్యములను పరిశీలించండి. మానవులతో ఏర్పడినటువంటి పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. కుటుంబము, సమాజము, విద్య, ఆర్థిక పరిస్థితులను కలిగి ఉంటుంది ఈ మానవ పర్యావరణం అన్నాం. కాబట్టి పర్యావరణం అనేది 3 ప్రధానమైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి సహజ సిద్ధమైన అంశాలు, రెండవది మానవ సంబంధిత అంశాలు, మూడవది మానవ నిర్మాణాత్మకమైన అంశాలు. భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి భూమిపై నివసించే మానవుని యొక్క జీవన విధానానికి దోహదపడేటటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అన్ని అంశాలను కూడా పర్యావరణ అంశాలనే పేర్కొంటాం. అలా భూమి ఉపరితలంపై మన మానవుని యొక్క జీవన విధానానికి దోహదపడే విధంగా ఉన్నటువంటి అన్ని అంశాలని పర్యావరణ అంశాలన్నాం. ఇగో ఈ పర్యావరణం అనే పదాన్ని ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ భాషకు చెందిన పదంగా పేర్కొన్నాం. ఏ భాష సార్? ఫ్రెంచ్ భాషకు చెందిన పదం. అలా ఈ మానవుని యొక్క పర్యావరణం నిమిత్తం గమనించినట్టు పర్యావరణ అంశాలలో ఒకటి సహజ సిద్ధమైన అంశాలు విస్తరించుంటాయి, సహజ సిద్ధమైన అంశాలు. రెండవది మానవ నిర్మిత అంశాలు విస్తరించుంటాయి. మూడవది మానవ సంబంధిత అంశాలు విస్తరించుంటాయి, మానవ సంబంధిత అంశాలు. సహజ సిద్ధమైన అంశాలంటే మనం తాగడానికి వాడుకునేటువంటి నీరు కానీ, తినడానికి తీసుకునేటువంటి ఫుడ్ కానీ, దాంతోపాటు జీవించడానికి ఉండేటటువంటి భూభాగం కానీ, ఇలా భూభాగాల నిమిత్తం శిలావరణానికి చెందిన అంశాలు, జలభాగానికి సంబంధించిన జలావరణం యొక్క అంశాలు, దాంతోపాటు గాలి
పీల్చుకునే గాలి నిమిత్తం వాతావరణం సంబంధించిన అంశాలు. అలా జలావరణం, వాతావరణం, శిలావరణానికి సంబంధించిన అంశాలతో పాటుగా ఇవి నిర్జీవ అంశాలుగా పేర్కొంటాం. నిర్జీవ అంశాలు భూమి ఉపరితలంపై చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉండే అనేక రకాల మొక్కలు, జంతువుల యొక్క మొత్తాన్ని కలిపి జీవావరణం అన్నాం. అలా జీవావరణ అంశాలు ఇగో ఈ జలావరణం, శిలావరణం, వాతావరణం, జీవావరణం యొక్క అంశాలని సహజ సిద్ధమైన పర్యావరణ అంశాలు అంటాం. న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటాం. రిమైనింగ్ మానవ నిర్మిత పర్యావరణ అంశాలు మానవుడు నిర్మించినటువంటి తన ఉపయుక్తంగా చేసుకున్నటువంటి కట్టడాలు, భవనాలు, వంతెనలు, రోడ్డు మార్గాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మానవ నిర్మితమైనటువంటి సహజ పర్యావరణ అంశాలు అంటాం. మానవ సంబంధిత పర్యావరణ అంశాలు మానవుడు తను అభివృద్ధి చెందడంలో భాగంగా రాజకీయ పరిణామ క్రమాలు కానీ, మతాలు కానీ, భాషలు కానీ, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ ప్రధానంగా మానవ సంబంధిత పర్యావరణ అంశాలు అంటాం. ఇలా పర్యావరణ అంశాలలో సహజ సిద్ధమైన పర్యావరణ అంశాలు ఉంటవి, మానవ నిర్మాణాత్మక పర్యావరణ అంశాలు ఉంటవి, అదేవిధంగా మానవుని యొక్క సంబంధిత పర్యావరణ అంశాలు ఉంటవి. ఈ అన్నిటి దృష్ట్యా మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటాం. వాస్తవమే కుటుంబము, సమాజము, విద్య, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ పరిణామాలను కలిగి ఉంటుంది ఈ మానవ పర్యావరణ అంశం, మానవ సంబంధిత పర్యావరణం. కాబట్టి బి కూడా సరి అనేది, ఏ సరైనదే, బి సరైనదే. కాబట్టి ఏ, బిలు రెండు సరైనవనే ప్రతిపాదన. ఎస్ మిత్రమా, ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యములను పరిశీలించండి అయ్యా. క్రింది వాక్యములను పరిశీలించండి. వాతావరణం అనే పదం అట్మాస్ మరియు స్పైరాను గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అట్మాస్ అనగా నీరు నుండి, స్పైరా అనగా గోళము, నీరు. అట్మాస్ అంటే నీరు, స్పైరా అంటే గోళము అని అర్థం. పై వాళ్ళు సరైనవి గుర్తించండి సార్. ఏ సరైనది, బి సరైనది. వాతావరణము అనే పదం ప్రధానంగా సంస్కృత భాషకు చెందిన పదం. వాతము అంటే ఆ గాలి, వాతము అంటే ఏంటి సార్, గాలి అని అర్థం. ఆవరణము అంటే తొడుగు అని అర్థం. భూమి చుట్టూ ఆవరించినటువంటి గాలి యొక్క తొడుగునే భూవాతావరణం అన్నాం. రైట్ సార్. ఆ తరహా వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని మెటీరియాలజీ అన్నాం. ప్రపంచ వాతావరణ దినం మార్చి 23వ తేదీన నిర్వహిస్తున్నాం. రైట్ సార్. వాతావరణంలో అధికంగా ఉండే వాయువు నైట్రోజని, రెండో అధికంగా ఉండేది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. వాతావరణంలో అధికంగా ఉండే జడవాయు మూలకం ఆర్గాన్. వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని మెటీరియాలజీ అన్నాం. వాతావరణంలో చక్రీయ పథంగా కలిగే మార్పుని శీతోష్ణితి అని పేర్కొన్నాం. ఏమన్నా సార్, శీతోష్ణితి. శీతోష్ణితి అధ్యయన శాస్త్రాన్ని క్లైమటాలజీ అన్నాం. ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత, ఇప్పుడు మనం మాట్లాడుతున్న రసాయన అణుసంఘటనల యొక్క నిష్పత్తిని ఆధారంగా చేసుకుని వాతావరణాన్ని తిరిగి 5 ఆవరణాలుగా డివైడ్ చేశాం. ఆ 5 ఆవరణాల్లో ఫస్ట్ ఉండేది ట్రోఫో ఆవరణం, తర్వాత స్ట్రాటో, తర్వాత మీసో, తర్వాత థర్మో లేదా అయనో, తర్వాత ఎక్సో ఆవరణం విస్తరించి ఉంటుంది. ఈ అన్ని ఆవరణాలలో ప్రధానంగా ఈ మీసో ఆవరణం వరకు మనం మాట్లాడుకున్న రసాయనిక మూలకాలన్నీ సమాన నిష్పత్తిలో ఉంటాయి. అందుకే దీన్ని సమరూప ఆవరణం అన్నాం. ఈ మూడింటిని కలిపి పైన ఉన్న థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణంలో రసాయన మూలకాలు విభిన్న నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి దీన్ని బహురూప ఆవరణం అని పేర్కొంటారు. రైట్ సార్. బహురూప ఆవరణం అంటే పైన ఉన్న 2, సమరూప ఆవరణం అంటే కిందున్న 3. రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా. జెట్ విమానయాన రంగానికి అనుకూలమైనది స్ట్రాటో ఆవరణం. కానీ జెట్ ప్రవాహాలు అనేవి ట్రోఫో ఆవరణంలో 12,000 మీటర్ల ఎత్తులో వీస్తాయి. 12,000 మీటర్ల ఎత్తులో వీసేటటువంటి శీతల పవనాల వల్లనే మనకి ఋతుపవనాలు పైకి పోయినప్పుడు కిందికి నెట్టివేయబడి ఉష్ణోగ్రత తగ్గి ఆ వేడిగా వాయు రూపంలో ఉన్నటువంటి మేఘాలు చల్లబడి ద్రవ రూపంలో మన భూమిని చేరుతుంది. అలా భూమిని చేరి వర్షపాత రూపంలో అవపాతం చెందుతుంది. రైట్ సార్. ఎస్. సో ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఎస్. ఏ, బిలు రెండు సరైనవి కాబట్టి ఏ సరైనది, బి సరైనది అనేటటువంటి ఫోర్త్ ఆప్షన్ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ వన్ గమనిస్తే సార్, ఈ క్రింది వాక్యములను పరిశీలించండి, సరికాని వాక్యమును గుర్తించండి. రైట్ సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. భూమి ఉపరితలంపై 3/4 వంతు నీటితో ఆవరించి ఉన్నది. రైట్ మిత్రమా. నెక్స్ట్, భూమి ఉపరితలం 3/4 వంతు నీటితో ఆవరించి ఉంది. భూమికి జలయుత గ్రహముగా పిలుస్తారు.
సో కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడతాయి. నీరు మంచు ఉప్పు నీరు రూపంలో 99% ఉంటుంది. రైట్ సార్. ఇచ్చిన దానిలో ఆన్సర్ గుర్తించండి అయ్యా. సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యాన్ని గుర్తించండి మిత్రమా. జలావరణాన్ని ఆధారంగా చేసుకొని సరికాని వాక్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్, ఏపీ వారికి టెస్ట్ సిరీస్ ఏపీ డిఎస్సి వాళ్ళ కోసం, టెట్ వాళ్ళ కోసం, టెట్ డిఎస్సి రెండు కలిపి ఏర్పాటు చేస్తాం మిత్రమా. 599 రూపీస్కి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ ఉంటుంది, పిఐ ఉంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషల్ మెథడాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ, అన్ని సబ్జెక్టులపైన టెస్ట్లు అందుబాటులో ఉంటుంది. రైట్ సార్. ఎస్, ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. పాఠ్యాంశం దృష్ట్యా వన్స్ మిత్రమా. ఇక్కడ భూమి యొక్క ఉపరితలంపై సుమారు నీరు అనేది 2/3 వంతు నీటితో ఆవరించి ఉంటుంది. ఎన్ని బై సార్? 2/3 వంతు నీటితో ఆవరించి ఉంటుంది. రైట్ సార్. 99% నీరు మంచు మరియు ఉప్పు నీరు మొదలగు రూపంలో ఉంటుంది. 1% మాత్రమే మనకు మంచినీటి రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ గమనించిన మిత్రమా 2/3 వంతు. రైట్ సార్. 2/3 వంతు. రైట్ సార్. పాఠ్య పుస్తకం ఎన్సిఈఆర్టీ 7వ తరగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 7వ తరగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య పుస్తకం. రైట్ సార్. ఇక్కడ భూమి ఉపరితలంపై 2/3 వంతు నీటితో ఆవరించి ఉన్నది. భూమికి జలయుత గ్రహం అని పేర్కొన్నాం. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతున్నవి. నీరు మంచు మరియు ఉప్పు నీటి రూపంలో సుమారు 99% కలిగి ఉంది. ఇవన్నీ సరైనదే మిత్రమా. ఎస్, ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సరికానిది కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. 18th క్వశ్చన్ మిత్రమా. ఎస్, గమనించండి అయ్యా. వాతావరణం అనే పదాన్ని అట్మాస్ మరియు స్పైరా అను గ్రీకు పదాల నుండి స్వీకరించారు. అట్మాస్ అనగా నీరు మరియు స్పైరా అనగా గోళం. నీటి యొక్క ఆవిరిని అట్మాస్ అన్నాం. కాబట్టి ఏబీలు రెండు సరైనది కాబట్టి ఏ సరైనది, బి సరైనదని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, రైట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్స్ట్ బుక్ ఆధారంగా చూస్తే మాత్రం 2/3% ఉంది మిత్రమా. టెక్స్ట్ బుక్కే మనకు ప్రామాణికం కాబట్టి ఇదే గమనించాలి. అట్మాస్ మీన్స్ నీటి ఆవిరి, నీరు అని ఇచ్చాడు. ఇక్కడ గ్రీకు భాషలో నీరు అని పిచ్చాడు అట్మాస్ అంటే. సో టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకున్నప్పుడు వాతావరణం దృష్ట్యా జనరల్గా అయితే వాతావరణాన్ని అట్మాస్ అని పేర్కొంటాం, నీటి ఆవిరి అని పేర్కొంటాం మిత్రమా. కాకపోతే అట్మాస్ అంటే ఆవిరి. రైట్ సార్. ఎస్, అట్మాస్ అనగా ఏంటి సార్? ఆవిరి అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, రైట్. నీటి ఆవిరి లేదా ఆవిరి. సో కాబట్టి ఇక్కడ జస్ట్ ఒకసారి రీగన్ విందాం, అగైన్ ఒకసారి వన్స్ గమనించండి. అట్మాస్ అనే పదానికి నీటి ఆవిరి అనేది ప్రధానమైనటువంటి అర్థం, నీటి ఆవిరి. సో కాబట్టి ఇక్కడ నీరు అని పేర్కొన్నాం, స్పైరా అన్నాం కాబట్టి ఈ బి అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు. ఏ మాత్రమే సరైనది కాబట్టి ఏ సరైనది, బి సరికాదు అనే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. ఎస్, అట్మాస్ అంటే నీటి ఆవిరి అనేటటువంటి ప్రతిపాదన వాస్తవం, నీటి ఆవిరి. రైట్ సార్. ఎస్, వన్స్ అగైన్ మిత్రమా. ఎస్, ప్రభాకర్ గారు. సో థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రం ఇక్కడ. ఎస్ మా 18th క్వశ్చన్కి. నెక్స్ట్ ఇక్కడ 19th క్వశ్చన్కి వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్లో మనం చూసుకున్న టెక్స్ట్ బుక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులకు ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ నిమిత్తం 2/3% ఎన్సీఆర్టీ 7th క్లాస్ టెక్స్ట్ బుక్. రైట్ సార్. ఇక్కడ సేమ్ యాజ్ ఇదే మాదిరిగా ఉన్నవి. ఎన్సీఆర్టీ బేస్డ్ ఇంటర్మీడియట్లో కూడా ఇదే మాదిరిగా కనిపిస్తుంది. కాబట్టి పై తరగతులను పరిగణలో తీసుకుంటే క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఒకటి మాత్రమే సరికాదు. సరికాని వాక్యం దృష్ట్యా ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా. హైడ్రా అంటే నీరు మిత్రమా, అట్మాస్ అంటే ఆవిరి. నీటి ఆవిరిని అట్మాస్ అంటున్నాం గ్రీక్ భాషలో. 19th క్వశ్చన్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు 4th వన్తో పోల్చుకుంటే. రైట్ సార్. ఎస్, రైట్ సార్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యములను పరిశీలించండి మిత్రమా. శిలావరణం అనే పదం లీతో మరియు స్పైరా అనేటువంటి గ్రీకు పదాల నుంచి వచ్చింది. లీతో అంటే రాయి, స్పైరా అంటే ప్రధానంగా గమనించండి మిత్రమా. ఎస్, మనకి గోళము అని అర్థం కాబట్టి లీతో. రైట్ సార్. లీతో అంటే ఏంటి సార్? రాయి. చూడకుండా రాసుకోండి మరిగా. రైట్ సార్. లీతో అంటే రాయి మరియు స్పైరా అంటే గోళం.
శిలావరణాన్ని లీథోస్పియర్ అని పేర్కొన్నాం. శిలల యొక్క అధ్యయన శాస్త్రాన్ని లీథాలజీ అని పేర్కొన్నాం. శిలల ఆవిర్భావ క్రమాన్ని పెట్రాలజీ అనే పేరుతో ప్రతిపాదించాం. శిలలు శైథిల్యం చెందే ప్రక్రియని వేదరింగ్ అనే ప్రక్రియగా పేర్కొన్నాం. శిలలు శైథిల్యం చెంది నేలగా అభివృద్ధి చెందే క్రమాన్ని పెడనోజెనసిస్ అన్నాం. నేలల యొక్క అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అన్నాం. శిలల అధ్యయన శాస్త్రాన్ని లీథాలజీ అన్నాం. శిలలు శైథిల్యం చెందే ప్రక్రియని వేదరింగ్ ప్రక్రియ అన్నాం. శిలలు శైథిల్యం చెంది నేల అభివృద్ధి చెందే క్రమాన్ని పెడనోజెనసిస్ అన్నాం. నేలల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అన్నాం. ఈ శిలల యొక్క స్వభావాన్ని అధ్యయనం చేయడాన్ని పెట్రాలజీ అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, రైట్. ఎస్ మిత్రమా, కోర్స్ అందుబాటులో ఉంది సార్. జాగ్రఫీ క్లాసెస్ కోసం కోర్స్ ఉంది. జాగ్రఫీతో పాటు హిస్టరీ, సివిక్స్, ఎకానమిక్ కంటెంట్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నాం ఏపీ వారి కోసం. రైట్ సార్, ఎస్. ప్లే స్టోర్కి వెళ్ళి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా, యాప్లో కనిపిస్తే చూడండి ఒకసారి. క్వశ్చన్ రైట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఏ మరియు బి దృష్ట్యా రెండు సరైనవే కాబట్టి ఏ సరైనది, బి సరైనది అనే ఫోర్త్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, నెక్స్ట్ ఇది కరెక్టే సార్. ఈ 19th క్వశ్చన్ మాత్రమే ఫస్ట్ వన్. ఇక్కడ 18th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకు అట్మాస్ అంటే నీటి ఆవిరి అనే ప్రతిపాదన వాస్తవం. ఇక్కడ హైడ్రా అంటే మాత్రం జలావరణం దృష్ట్యా మాత్రం గమనిస్తే అప్పుడు నీరు అవుతుంది. హైడ్రా అంటే నీరు, ఇక్కడ నీరు అని ఇచ్చాడు కాబట్టి మనకు బి సరికానిదిగా పేర్కొనొచ్చు. ఏ సరైనది, బి సరికాదనే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ సరైనది. 19th క్వశ్చన్. నెక్స్ట్ వన్ మిత్రమా, క్రింది వాక్యములను పరిశీలించినచో సరికానిది ఒకటి గుర్తించగలం. రైట్ సార్, ఒకటి గుర్తించండి అయ్యా. ఆ ఒక్కటి గుర్తించండి ఏదో. రైట్ సార్. ఎన్విరాన్మెంట్ అనే పదం లాటిన్ పదమైన ఎన్విరోనర్ అనేటటువంటి పదం. ఎన్విరోనర్ అంటే పొరుగు అని అర్థం. రైట్ మిత్రమా. సో పర్యావరణ అంశాల దృష్ట్యా ఎన్విరోనర్ అనగా పొరుగు అని అర్థము అన్నాడు. రైట్ సార్. ఇచ్చిన దాని దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి అయ్యా. పర్యావరణ అంశాలను పరిగణలో తీసుకొని ఎన్విరాన్మెంట్. రైట్ సార్. ఎన్విరాన్మెంట్ అనే పదం మనకి లాటిన్ పదము అన్నాడు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ భాషకు చెందిన పదం. ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా సార్. ఎన్విరోనర్ అంటే పొరుగు అని చెప్పేసి అర్థం. రైట్ సార్. సో వాస్తవంగా చెప్పాలంటే ఎన్విరోన్ అంటే పొరుగు అని అర్థం. రైట్ మిత్రమా. ప్రపంచ ఎన్విరాన్మెంటల్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినం. ప్రపంచ పర్యావరణ దినం మనకి జూన్ 5వ తేదీన ఏర్పడుతుంది మిత్రమా. ప్రపంచ పర్యావరణ పరిశోధనా కేంద్రం నైరోబీలో ఉంది. ఇది కెన్యా దేశంలో ఉంటుంది. భారతదేశ పర్యావరణ పరిశోధనా కేంద్రం బెంగళూరులో ఉంది, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ప్రపంచ వాతావరణ పరిశోధనా కేంద్రం జెనీవాలో ఉంది. ఈ జెనీవా అనేది స్విట్జర్లాండ్ దేశంలో విస్తరించినది. ఏ దేశం సార్? స్విట్జర్లాండ్లో విస్తరించినది. స్విట్జర్లాండ్. రైట్ సార్. ప్రపంచ వాతావరణ పరిశోధన కేంద్రం జెనీవా స్విట్జర్లాండ్. ప్రపంచ పర్యావరణ పరిశోధన కేంద్రం నైరోబీ కెన్యా. భారతదేశ వాతావరణ పరిశోధన కేంద్రం బెంగళూరు కర్ణాటక. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాతావరణ పరిశోధన కేంద్రం పర్యావరణ పరిశోధన విశాఖపట్నం. తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణ పర్యావరణ పరిశోధన కేంద్రం హైదరాబాద్. భారతదేశం యొక్క వాతావరణ పరిశోధన కేంద్రం మహారాష్ట్రలోని పూణే. రైట్ సార్. ఇవన్నీ సంస్థలే. రైట్ సార్. ఇలాంటి సంస్థలు అడిగినప్పుడు ఆప్షన్లో మన భారతదేశం ఉంటే భారతదేశమే రైట్ ఆన్సర్, తెలంగాణ ఉంటే తెలంగాణే రైట్ ఆన్సర్, కంప్లీట్గా హైదరాబాద్ ఉంటే హైదరాబాదే. రైట్ సార్. ఇది మాత్రం ఒక చిన్న ప్రతిపాదన గుర్తుపెట్టుకోండి. ఏం తెలియనప్పుడు ఏదో ఒక రాయి వేసి వస్తారు కదా, ఆ వేసుకునే రాయిలు మన వాటి మీద వేసుకోండి. మన దేశం, మన రాజధాని, మన రాష్ట్రం, మన రాజధాని పైన వేసుకుంటే తలుగుతుంది. రైట్ సార్. ఎస్. ఇచ్చిన దాని దృష్ట్యా ఏ సరైనది కాదు, బి సరైనది కాబట్టి ఏ సరైనది కాదు, బి సరైనది అనేటటువంటి ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూడండి సార్. ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, వెరీ నైస్. నెక్స్ట్ వన్, నిశ్చిత్తం. సూర్యకేంద్రక సిద్ధాంతకర్త కోపర్నికస్. కారణం, సూర్యుడు కేంద్రకంగా ఉండి గ్రహాలు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయన్నాడు. రైట్ సార్. సూర్యకేంద్రక సిద్ధాంత సృష్టికర్త ఎవరయ్యా? మన యొక్క నికోలస్ కోపర్నికస్ అని పేర్కొన్నాం. మనవాడు కోపర్నికస్ అని పేర్కొన్నాడు. రైట్ మిత్రమా. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని ఒకసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. నిశ్చిత్తము అని పేర్కొన్నాడు. నెక్స్ట్, సూర్యుడు కేంద్రకంగా ఉండి గ్రహాలు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయన్నాడు. గ్రహాలు ఇతర సూర్యుని చుట్టూ తిరుగుతాయన్నాడు కాబట్టి ఒకటవది నిశ్చితము కారణము సరైనది. నిశ్చితము కారణమునకు సరైన వివరణ. రైట్ సార్. సూర్యుడు కేంద్రకంగా ఉండి సూర్యుని చుట్టూ ఇతర ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయనే ప్రతిపాదన వాస్తవమే. ఇది సూర్యకేంద్రక సిద్ధాంతం చెప్తుంది. సూర్యకేంద్రక సిద్ధాంత సృష్టికర్త నికోలస్ కోపర్నికస్. కాబట్టి నిశ్చితం అనేది కారణం అనేది సరైనదే, రెండు సరైనవే మిత్రమా.
ఈ నిశ్చితం అనే ప్రతిపాదనకి కారణమునకు సరైన వివరణ అని పేర్కొనొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫస్ట్ వన్ ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ 1543 పోలాండ్ దేశానికి చెందిన కోపర్నికసే. పోలాండ్ రాజధాని వార్సా. ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్, రైట్ సార్, జస్ట్ జీకే పరంగా. పోలాండ్ దేశ రాజధాని వార్సా. వార్సాలోనే మనకు ఒప్పందం జరుగుతుంది. 2017 వాతావరణ సదస్సు జరుగుతుంది, రైట్ సార్. క్యోటో ప్రోటోకాల్ మామూలుగా క్యోటో ప్రోటోకాల్ లాగా, రైట్ సార్, ఎస్. నెక్స్ట్ వార్సా సంధి కూడా జరుగుతుంది సార్. నెక్స్ట్ ఎక్కడ వదిలిపెట్టట్లేరు కదా మీరు, రైట్ సార్. నెక్స్ట్ అయ్యో నెక్స్ట్ అయిపోయింది సార్ ఇక, రైట్ సార్. వన్స్ ఒకసారి గమనించండి మిత్రమా. ఇచ్చిన దాని దృష్టి చూస్తే భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం భూమి విశ్వానికి కేంద్రకముగా ఉంటుంది, దీనిని ప్రతిపాదించిన వారిని గుర్తించండి అన్నాడు, రైట్ సార్. ఇచ్చిన దాని దృష్ట్యా ఒకసారి భూకేంద్రక సిద్ధాంతానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి అయ్యా. భూకేంద్రక సిద్ధాంతం క్రీస్తశకం 140వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు మనకి క్లాడియం టాలమీ. ఈజిప్టు దేశానికి చెందిన క్లాడియం టాలమీ. ఈయన రచయినటువంటి ఆల్మాజెస్ట్ అనే గ్రంథాన్ని రచించాడు, రైట్ సార్, ఎస్. భూకేంద్రక సిద్ధాంతం మొత్తం విశ్వానికి భూమే కేంద్రకం అన్నాడు మనోడు డైరెక్ట్గా, రైట్ సార్. ఎవరు చెప్పేదిలే అన్నాడు. అందుకనే వీడు చెప్పిందే 140వ సంవత్సరం నుంచి మొదలుకుంటే సుమారుగా 1543 వరకు వీడి చెప్పింది నమ్ముకుంటూ వచ్చినాం, రైట్ సార్. ఈయన ఎట్లా చెప్తే అట్లా నమ్ముకుంటూ వచ్చినాం. అన్నిటికీ మొత్తం కేంద్రకం భూమిని. తర్వాత నికోలస్ కోపర్నికస్ వచ్చి చెప్పిండనమాట, ఈ చెప్పింది తప్పయ్యా అని. అప్పుడు అధికారికంగా ఆకర్షించారు, రైట్ సార్, ఎస్. ది గైడ్ టు జాగ్రఫీ రచయిత ఈయన మనోడే. భూగోళ శాస్త్రం పైన శాస్త్రీయబద్ధమైన ప్రతిపాదన చేసిన గొప్ప శాస్త్రవేత్త కూడా టాలమీనే, రైట్ సార్, ఎస్. రైట్ మిత్రమా, ఎస్. క్వశ్చన్ రైట్ ఆన్సర్. నికోలస్ కోపర్నికస్ ఇటలీ దేశస్థుడు అన్నాడా మనోడు సార్. ఇగో ఈయన పోలాండ్ దేశస్థుడు, రైట్ సార్, పోలాండ్ దేశస్థుడు. ఈయన సూర్యకేంద్రక సిద్ధాంత సృష్టికర్త. హేలియోసెంట్రిక్ థియరీ సూర్యకేంద్రక సిద్ధాంత సృష్టికర్త ఈయనే. గెలీలియో, రైట్ మిత్రమా, ఈయన గెలీలియో టెలిస్కోప్ను గుర్తించాడు మిత్రమా. నెక్స్ట్ అలెగ్జాండర్ ఐసాలియస్ జర్మనీ దేశం అన్నాడు. సో ఇక్కడ గమనిస్తే ఫోర్త్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ మిత్రమా. నెక్స్ట్ కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి అయ్యా. విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఏ ప్రతిపాదన? గెలాక్సీల యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకి దూరం 130 కాంతి సంవత్సరాలు అన్నాడు. ఇక్కడ మనకి 120 కాంతి సంవత్సరాలు ఉంటుంది పాఠ్యాంశం దృష్ట్యా. కాబట్టి బి సరికాదు, ఏ మాత్రమే సరైనది. ఏ సరైనది, బి సరికాదు అనే ప్రతిపాదన ఏదైతుందో సెకండ్ ఆప్షన్, సారీ, ఏ సరైనది, బి సరికాదు అనే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ ఆప్షన్, ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ ఈ క్రింది వాక్యములను పరిశీలించండి, రైట్ సార్. కింది వాక్యం పరిశీలించండి అయ్యా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అన్నాం. ఖగోళ శాస్త్రాన్ని లాటిన్ భాషలో కాస్మాలజీ అన్నాం. ఖగోళ శాస్త్రంను ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అన్నాం, రైట్ మిత్రమా. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి అయ్యా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. ఏ సరికాదు, బి సరైనది. ఏ సరికాదు, బి సరికాదు. ఏ సరైనది, బి సరికాదు. ఏ సరైనది, బి సరైనది, రైట్ సార్. ఇక్కడ ఇంకొక ప్రతిపాదన ఉంటుంది మిత్రమా, ఎస్. గమనించినట్లయితే వన్స్ ఒక్కసారి గమనించండి సార్. ఇక్కడ సి సరికాదు, సి సరికాదనే ప్రతిపాదన ఉంటుంది. తర్వాత సి సరైనది. నెక్స్ట్ ఇక్కడ సి సరైనది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఏ సరికాదు, బి సరైనది, రైట్ సార్. ఏ సరైనది, బి సరైనది, సి సరైనది, మళ్ళీ సి సరైనది, రైట్ మిత్రమా. ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా.
సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. విశ్వాన్ని అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అనే పేర్కొంటాం, కానీ ఖగోళ శాస్త్రాన్ని లాటిన్ భాషలో కాస్మాలజీ అని పేర్కొనరు. రష్యన్ పరిభాషలో దీన్ని ప్రధానంగా రష్యన్ పరిభాష లోపల సో మనం కాస్మాలజీ అని పేర్కొంటాం టెక్స్ట్ బుక్ దృష్ట్యా. కాబట్టి బి సరికాదు, ఏ సరైనదే. ఖగోళ శాస్త్రంను అమెరికాకు చెందినటువంటి ఆంగ్ల భాష పరిభాష దృష్ట్యా ఆస్ట్రానమీ అంటాం. ఏసీలు రెండు సరైనవి, బి సరికాదు. కాబట్టి ఏ సరైనది, బి సరికాదు, సి సరైనది అనే ఆప్షన్ దృష్ట్యా థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ వన్ ఈస్ రైట్ సార్. ఎస్. నెక్స్ట్ వన్ రైట్ సార్. 25 దాకా వచ్చినాం సార్ ఈరోజు. వెరీ నైస్ రైట్ మిత్రమా. ఇది ఈరోజు ప్రశ్నల యొక్క ప్రధాన ఉద్దేశం రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ మిత్రమా. సో టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సరే ఇదే మాదిరి ఉంటుంది. తెలంగాణ వారికి కూడా ఏర్పాటు చేసాం. సో తక్కువ టైం అయినప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో ప్రాక్టీస్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చెప్పాం కదా సార్, మీరు రాయబోయే ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి టెస్ట్ కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది. అది రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ చివరి దశలో ఇప్పటికీ ఇంకా మన యొక్క వీడియో చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీరు ఈ యొక్క చివరి దశలో తెలంగాణ అభ్యర్థులు 31వ తారీఖు రాసిపోతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, సో కేవలం ఎగ్జామ్కి ఒక 1 డే ఆర్ 2 డేస్ ముందు, ఎగ్జామ్కి ఒక 2 డేస్ ముందు వరకు మ్యాక్సిమం వీలైనంత వరకు టెస్టులు ప్రాక్టీస్ చేయండి. మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల 400 రూపీస్ కోర్స్ లోపల వెంకట్ స్టార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్లో ఉన్న ఆ కోర్స్ లోపల రిసీవ్ చేసుకోండి. సో కంప్లీట్గా రోజుకు ఒక సెగ్మెంట్ చొప్పున తీసుకోండి. ఓ రోజు మొత్తం సివిక్స్, ఓ రోజు మొత్తం హిస్టరీ, ఓ రోజు మొత్తం ఎకానమీ టెస్ట్లన్నీ ప్రాక్టీస్ చేసుకుని ఒక గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఓ రోజు మొత్తము హిస్టరీ ప్రాక్టీస్ చేయండి, ఒక గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. సివిక్స్ ప్రాక్టీస్ చేయండి, గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. అలా గ్రాండ్ టెస్ట్లు ఇంటర్మీడియట్వి దాంతోపాటు ఇలా టెస్ట్లన్నీ ఈ చివరి దశలో ప్రాక్టీస్ చేయండి. రివిజన్ అవుతుంది, దాంతోపాటు కొత్త సమాచారం తెలుస్తుంది, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో తెలిసిపోతుంది. రేపు ఫైనల్ ఎగ్జామ్ కూడా వితౌట్ ప్రెజర్లో రాయొచ్చు రైట్ సార్. ఎస్, చాలా యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి సో స్టార్టింగ్గా కంప్లీట్గా ఒక ఆత్మనిర్భర్తో ఏర్పాటు చేసిన మిత్రమా. ఇలా రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయలేదు. సోషల్ కంటెంట్ మొత్తం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రైట్ సార్. టెట్ డిఎస్సికి దోహదపడే విధంగా 2 రకాలుగా టెట్కు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, సైకాలజీ సంబంధించినవి షెడ్యూల్తో సంబంధం లేకుండా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ షెడ్యూల్ ప్రకారంగా 100% సిలబస్ను ఆధారంగా చేసుకుంటూ కంప్లీట్గా టెస్ట్ పెట్టడం జరుగుతుంది అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు. సోషల్ కంటెంట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ పైన ప్రశ్నల యొక్క విశ్లేషణ ఉంటుంది, అంటే టెస్ట్ సిరీస్ యొక్క విశ్లేషణ ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు చేసాం, గమనించిన మిత్రమా. ఎస్, ఇప్పుడు మనం తీసుకున్న కొన్ని ప్రశ్నలు కూడా ఇందులో సంబంధించి ఉన్నవి రైట్ సార్. మీకు టెస్ట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చూపెట్టడం కోసం ఇది తీసుకొచ్చాను. ఇది ఇలా ఏపీ తెలంగాణ 2 టెస్ట్ సిరీస్లో కూడా ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి మిత్రమా. ఆల్వేస్ అందరూ కూడా ఉపయుక్తం చేసుకోండి. రాసినటువంటి మిత్రులు, రాస్తున్న వాళ్ళు కూడా మన యొక్క లైవ్లో ఉన్నారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ కొంత కోఆర్డినేట్ అవుతున్నారు. మీరు కూడా ఉపయుక్తం చేసుకోండి. లైవ్లో ఉన్నవారు మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి రైట్ మిత్రమా. ఎస్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రేపటి మార్నింగ్ సెషన్లో లేదా మధ్యాహ్నం సెషన్లో మళ్ళీ మీట్ అవుదాం. నోటిఫికేషన్ పంపిస్తాను. మామూలుగా మన యొక్క కోర్స్ గ్రూప్లో లైవ్కి వచ్చే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా. రేపు మ్యాక్సిమం వీలైనంత వరకు మధ్యాహ్నం అంటే సో ఆల్మోస్ట్ 1 o'clock నుంచి 2:30 మధ్యలో అట్లా తీసుకునే ప్రయత్నం చేస్తాను రైట్ సార్. ఎస్, ప్రతిరోజు నైట్ టైంలో లైవ్ ఉంటుంది మిత్రమా. నైట్ టైంలో తప్పకుండా 9:30 or 9 o'clock లైవ్ ఉంటుంది. ఇది గమనించండి సార్. ఎస్, సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఎలా అనిపించింది ఈరోజు సెషన్, ఎలా ఉంది రైట్ సార్. ఇట్లా ప్రశ్నలు అయిపోవని అట్లా పోతారు సార్ రైట్. మామూలుగా లేరబ్బా మీరైతే. ఎస్ మిత్రమా. సో రోజైతే మిత్రమా టైమింగ్ ఈవినింగ్ నైట్ 9:30 తర్వాత 9 o'clock or 9:30కి ఉంటుంది మిత్రమా. ఇదైతే కన్ఫర్మ్ ఉంటుంది. రేపు ఒకరు సివిక్స్ ఉంది కాబట్టి వీలైతే మధ్యాహ్నం లేదంటే నైట్ టైంలో మాత్రం తప్పకుండా ఉంటుంది, రిసీవ్ చేసుకోండి రైట్ సార్. ఎస్, రేపు ఎక్స్ప్లెనేషన్ మిత్రమా సివిక్స్. రైట్, కొంచెం మన యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ని, టెస్ట్ సిరీస్ యొక్క విశ్లేషణని మీకు తెలిసిన గ్రూప్లో తెలిసిన మిత్రులు షేర్ చేయండి మిత్రమా. మన యొక్క కోర్స్ లింక్ను కూడా షేర్ చేయండి రైట్ మిత్రమా. ఆల్వేస్ అందరూ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గిరిజా గారు ఒకసారి మెసేజ్ చెప్పండి, ఒకసారి కాల్ చేసే మిత్రమా. సో అశోక్ గారు, మీరు చెప్పే ప్రతిపాదన బట్టి నేను కొంచెం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. స్పీడ్ అవుతుందా, స్లో అవుతుందా, కంటెంట్ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, దాన్ని బట్టే కదా మనం కన్సిడర్ చేసుకోవాల్సింది రైట్ సార్. ఎస్,
సో నెంబరా మిత్రమా? ఎస్, ఒక్కసారి నెంబరు, ఈ నెంబర్ కాల్ చేయండి సార్. 9652812027 నెంబర్ కాల్ చేయండి. రైట్ మిత్రమా, 9652812027 నెంబర్ కాల్ చేయండి. రైట్ సార్? ఎస్. సో థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. రాయండి, ఎగ్జామ్ బాగా రాయండి సార్. ఫస్ట్ తేదీ 30వ తేదీ రాయబోతున్న ఎగ్జామ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మన తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీ వారికి అంటే ఎగ్జామ్ టైం ఉంది. అప్పటి వరకు వెంకట సార్ దోహదపడతాడు. మీకు ఎట్లయితే దోహదపడ్డాడో అదే మాదిరిగా సో మీరు కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో హార్డ్ వర్క్ చేయండి. రైట్ సార్? సో 30వ తారీఖు 1వ తారీఖు రాస్తున్నటువంటి ఎగ్జాము ఒక యుద్ధమే ఇక. రైట్ సార్? ఎస్, యుద్ధాన్ని తలపించేటట్టే ఉండాలి తప్ప సో నువ్వా నేనా అనే రేంజ్లో ఉండాలి. రైట్ సార్? బాగా గుర్తుపెట్టుకోండి, పుస్తకం చూస్తే పుస్తకం మనల్ని చూసి భయపడాలి. ఒకసారి చదువుతున్నప్పుడు బ్లూ పెన్, తర్వాత రెడ్ పెన్, తర్వాత గ్రీన్ పెన్, తర్వాత ఎల్లో పెన్, విబ్జిఆర్లో ఎన్ని పెన్లు అన్ని పెన్లతో గీసి గీసి పుస్తకం మొత్తం చినిగిపోవాలి. రైట్ సార్? అదే చదువు. ఆ తరహాలో చదివి పెట్టండి, తప్పకుండా చదువు చెప్పే స్థాయికి వస్తారు మీరు. రైట్ సార్? ఎస్, అది ప్రభుత్వ స్థాయిలో, ప్రభుత్వ ఉద్యోగ స్థాయిలో, ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో. రైట్ మిత్రమా? ఓకేనా? రైట్ సార్? ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా. సో హెచ్డబ్ల్యూలో అన్నీ మర్చిపోండి సార్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు. ఓకేనా? రైట్ సార్? మర్చిపోద్దు మిత్రమా, ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న కోర్స్ రిసీవ్ చేసుకోండి. మనకు తెలిసిన మిత్రులకు తెలిసిన షేర్ చేయండి, కొంచెం లైక్ చేయండి, స్టాటస్ పెట్టుకోండి. రైట్? ఇదే మీరు వెంకట సార్కి ఇచ్చే గిఫ్ట్. రైట్ మిత్రమా? జాబ్ వచ్చిన తర్వాత నేను ఏర్పాటు చేస్తాను కదా పథకాలని. రైట్ సార్? ఎస్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.